మరి వారు కూడా బిజినెస్లో ముందుకు రావాలి, డెవలప్ కావాల్సినటువంటి అవసరం ఉంది. కనుక ఈ విషయంలో కూడా ప్రతి ఒక్కరు కూడా ఈనాడు మరి మంచి వాటర్ తాగండి. దాని కొరకు బ్రదర్ని ఒకసారి మీరు సంప్రదించండి. ఒక నంబర్ కూడా మీకు డిస్ప్లేలో ఉంది. అంతేకాకుండా మరి ఈరోజు మనము హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలంటే మరి ఎంతో భారము, దానికి ప్లాన్ కావాలి, సరైన మెటీరియల్ కావాలి. ఈనాడు సిమెంట్స్లో కూడా చాలా రకాలు ఉంటాయి, ఐరన్లో చాలా రకాలు ఉంటాయి. కొన్నిసార్లు మనం కావాల్సినంత అమౌంట్ పెట్టినా సరే సరైన క్వాలిటీ మెటీరియల్ మనకు రాకపోవడం వల్ల హౌస్ కన్స్ట్రక్షన్ అనేది ప్రాపర్గా ఉండదు. కన్స్ట్రక్షన్ అయిన 1-2 ఇయర్స్కే అది కారడం లేకపోతే ఉరవడం అనేది ఇలాంటివి ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి. అయితే ఇలాంటి ప్రాబ్లంలు ఇరుక్కోకూడదని చెప్పేసి మరొక సహోదరులు దేవుని సేవలో వాడపడుతూనే మరి ఈ వారికి ఉన్నటువంటి టాలెంట్ని దేవుని మహిమార్థంగా ఉపయోగించాలనేటువంటి ఉద్దేశంతో ప్రొపరేటర్ మరి ప్రభు కుమార్ గారు ముందుకొచ్చారు. పిఆర్ బిల్డర్స్ అని చెప్పేసి వారు ముందుకొచ్చారు. మరి వారు మెటీరియల్ సప్లై చేస్తారు, అంతేకాకుండా కన్స్ట్రక్షన్ వర్క్స్ కూడా వారు చేసిస్తారు. ఆల్ బిల్డింగ్ విత్ మెటీరియల్ కాంట్రాక్టర్ అండ్ బిల్డర్. తెలుగు 2 రాష్ట్రాలలో ఎక్కడైనా సరే వారికి సఫిషియంట్ ఉంది. తర్వాత వారు మెటీరియల్ కూడా వారు ప్రొవైడ్ చేయగలుగుతారు. మనము మార్కెట్లో మనమే ఓన్గా వెళ్ళి ఎక్కడో ఒక దగ్గర తీసుకుంటే మనకు చాలా ఛాన్సెస్ అనేది పడతాయి. వారు బల్క్గా మీకు అన్ని ఖర్చు తగ్గుతుంది, త్వరగా వర్క్ అవుతుంది, మంచి క్వాలిటీ బిల్డింగ్ కూడా మీకు కన్స్ట్రక్షన్ అవుతుంది. మరి దీని కొరకు సహోదరులు మరి ముందుకొచ్చారు. పిఆర్ బిల్డింగ్ అని చెప్పేసి మీకు కాంటాక్ట్ నెంబర్ డిస్ప్లేలో ఉంది. మీరు వారిని ఒకసారి మీరు కొత్తగా ఇల్లు నిర్మించాలనుకుంటే వారిని ఒకసారి సంప్రదించి వారి సలహాలు సూచనలు తీసుకోండి. దానికి ఖర్చు కాదు. ఒకవేళ వారి చేతనే మీరు కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకుంటే కూడా మీరు ఓన్గా కన్స్ట్రక్షన్ చేసుకునే దానికంటే వారి దగ్గర మీకు దాదాపు 10-20% తక్కువ అయ్యేటువంటి అవకాశం. ఆ విధంగా మీకు అన్ని విధాల బెనిఫిట్ వారు చేస్తారు. కనుక వారిని మనం ప్రమోట్ చేద్దాం, ఎంకరేజ్ చేద్దాం. ఇంకా ఇలాంటి వారు మీరు ఏదైనా కొత్త ఐడియాస్తో బిజినెస్లో మీరు ఉన్నట్లయితే మిమ్మల్ని ప్రమోట్ చేయడం కొరకు మీరు డెవలప్ కావాలనేటువంటి ఆకాంక్షతో యథార్థవాది టీవీ ఛానల్ ద్వారా ఈ యొక్క ప్రయత్నం చేస్తున్నాం. తప్పకుండా మీరు సంప్రదించండి. ఇకపోతే మరొక ప్రకటన మీ అందరికీ నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మన యొక్క లైవ్ ప్రోగ్రామ్ యథార్థవాది టీవీ ఛానల్ యూట్యూబ్ ఛానల్లోను, ఓఫీర్ లైవ్ టీవీ యూట్యూబ్ ఛానల్లోను, లైఫ్ చేంజింగ్ మెసేజ్ యూట్యూబ్ ఛానల్లోను ఈ యొక్క లైవ్ ప్రోగ్రామ్ అనేది టెలికాస్ట్ అవుతూ ఉంది. అంతేకాకుండా ఫేస్బుక్స్లో ఓఫీర్ మినిస్ట్రీస్ ఫేస్బుక్లోను, యథార్థవాది టీవీ ఛానల్ ఫేస్బుక్లోను లైవ్ అనేది టెలికాస్ట్ అవుతూ ఉంది. అంతేకాకుండా ఇన్స్టాగ్రామ్ యథార్థవాది టీవీ ఛానల్లో కూడా ఈ లైవ్ అనేది వస్తుంది ప్రజెంట్. మీరు వీటన్నిటిలో కూడా మీరు అందరు కూడా చూడండి, ఇతరులకు మీరు షేర్ చేయండి. ఇక ఈ రోజు నుంచి మనకు కొత్త ఛానల్లోనికి మనం ప్రవేశించాము. క్షీరసాగర మదనం కార్యక్రమము ఐఆర్ మీడియా టీవీ ఛానల్లో కూడా ఈ యొక్క లైవ్ టెలికాస్ట్ అనేది వస్తుంది. క్షీరసాగర మదనం ప్రోగ్రామ్ ఇక నుంచి అందులో కూడా వస్తుంది. తెలుగు 2 రాష్ట్రాల్లో ఇది కేబుల్ ఛానల్గా వర్క్ చేస్తూ ఉంది. త్వరలో మనం శాటిలైట్ ఛానల్ కూడా వెళ్ళబోతూ ఉన్నాం. కనుక అంతేకాకుండా ఓటీటీ ప్లాట్ఫామ్స్లో కూడా ఈ యొక్క లైవ్ ప్రోగ్రామ్ అనేది ఇక నుంచి వస్తుంది. ఆల్రెడీ ఈ లైవ్ కూడా అందులో వస్తుంది. దీని కొరకు అందరూ కూడా మీరు ప్రార్థించండి. మీకు తెలిసిన వారందరికీ కూడా మీరు షేర్ చేయాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఎవరైనా సరే ఇక నుంచి మీరు ఏదైనా ఈ విధంగా మీరు ముందుకు వెళ్ళాలి మీడియా పరంగా లేదా ఛానల్ ద్వారా అనుకుంటే కనుక వారికి ఒక చక్కని అవకాశం ఏంటంటే నియోజకవర్గ స్థాయిలలో మీరు రిపోర్టర్స్గా వర్క్ చేయడం కొరకు ఐఆర్ మీడియా ఛానల్ మీకు ఆహ్వానం పలుకుతూ ఉంది. మరి దానికి నేనే జిఎంగా వారు నన్ను ప్రమోట్ చేశారు, జిఎంగా నన్ను వారు అపాయింట్ చేశారు. కనుక ఈ విషయంలో మీరు ఎవరైనా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా సరే నేను రిపోర్టర్గా ఉండాలనుకుంటున్నాను, నాకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే కనుక వారికి అక్రెడిటేషన్ కార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది గవర్నమెంట్ నుండి. మీరు ఇందులో ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా మీరు లైవ్ అయిపోయిన తర్వాత మీరు సంప్రదించండి. నెక్స్ట్ వీకే వారందరికీ కూడా అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వడం జరుగుతుంది. కనుక తెలుగు 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి మరి ఆంధ్రప్రదేశ్లో 175 నియోజకవర్గాలు, తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో కూడా రిపోర్టర్స్ని మనం రిక్రూట్ చేస్తున్నాం. దీని కొరకు మీరు ఎవరైనా ఆసక్తి కలిగినటువంటి వారు మరి ముందుకు రావాల్సిందిగా మనవి చేస్తున్నాను. రండి ఇక ఈ రోజు కార్యక్రమంలోనికి మనం ముందుకు వెళదాం. సకల ప్రశ్నలకు సమాధానాలు పొందుకుందాం రండి. మరి ఈ తరం సార్వత్రిక సంఘ సంస్కర్త, ఈ తరం దేవుని నోరు, ఈ తరం ప్రవక్త, అపోస్తలులు సకల ప్రశ్నలకు సమాధానాలు దేవుడు మరి దైవజనుల చేత సార్వత్రిక సంఘానికి, ప్రపంచానికి తెలియజేస్తూ ఉన్నారు. మరి దైవజనులకు హృదయపూర్వక స్వాగతాన్ని తెలియజేస్తున్నాను. అయ్యగారు వందనాలు. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ అయ్యగారు. ముందుగా మరి క్రైస్తవ సమాజంలో బిజినెస్ అంటేనే ఒక విధమైనటువంటి విముఖత కనబడతా ఉంది అయ్యగారు. ఎందుకో తెలియదు. మరి బోధకులు కూడా మనము బీదవాళ్ళుగా ఉంటేనే దేవుడు ఆశీర్వదిస్తాడు, చాలా సీదాగా ఉంటేనే దేవుడు దీవిస్తాడు,
మనం గొప్పగా ధనాన్ని సమకూర్చుకోవద్దు ఈ లోకంలో అనే విధమైనటువంటి ప్రసంగాలు ఎక్కువగా పాపులర్ అయ్యాయి. ఎక్కువ మంది దాన్ని ఆదరించారు. ఎందుకో తెలియదు. మరి మీరు ఇప్పటికే వేల సార్లు చెప్పారు. మరొకసారి మీ దృష్టికి ఈ విషయాన్ని తీసుకొస్తున్నాను. దీని విషయంలో మీరు మరొకసారి మాకు సమాధానం తెలియజేయాల్సింది మనవి చేస్తున్నాను. ఏ విషయంలోనైనా మనకు దేవుని మనస్సేమిటో అర్థం కావాలంటే మొట్టమొదట బోధకుడైన వాడు లేక బైబిల్ విద్యార్థి అయిన వాడు కొన్ని విషయాలను జ్ఞాపకం పెట్టుకొని బైబిల్ చదవాలి. మొట్టమొదటి విషయం, బైబిల్ గ్రంథము ఒక్క దేవుని స్వరమే గనుక. పాత నిబంధన, కొత్త నిబంధన 66 గ్రంథాలు ఒకే దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా వ్రాయించిన గ్రంథము గనుక దేవుడు తన్ను తాను ఎరుగననలేడు, తన్ను తాను ఖండించుకోలేడు. ఆయన అవునని చెప్పి కాదనువాడు కాడు. బైబిల్లో ఒక దగ్గర అవునని, ఒక దగ్గర కాదని అన్నట్టుగా ఉంటుంది. ఆ రెండింటిని సమన్వయం చెప్పడానికి ఇంకో 3వ వచనం ఉంటుంది. సార్ ఈ పరిపక్వతతో బైబిల్ విద్యార్థి కానీ బోధకుడు కానీ బైబిల్ను పరిశోధించి అప్పుడు వెలికి వచ్చినటువంటి ఫైనల్ రెవల్యూషన్, అంతిమ ప్రత్యక్షతని నమ్మాలి, బోధించాలి. ఇది విషయం. అట్లా లేకుండా ఏదో ఒంటెత్తుపోకట్లాగా ఒకవైపే ఉన్న వచనాలను చదివి అదే సార్వత్రిక సంఘానికి దేవుని ఉపదేశమని, అదే సర్వసత్యమని, ఏదో వాళ్ళకి నచ్చింది ఏదో ఒకటి చెప్పుకుంటూ పోయినందుకు ఇప్పుడు సంఘం అంతా ఇలాగ నాశనం అయింది. రెండవ విషయం, ఇప్పుడు మనం 2 వచనాలు వేరువేరుగా ఉన్నప్పుడు మరి దాన్ని సమన్వయం చెప్పడంతో పాటు ప్రస్తుత సమాజానికి కూడా మనం కనెక్ట్ కావాలి. అసలు సామాజిక స్థితిగతులు, అవసరతలు, అందులో నా బాధ్యత, దేవుడు నాకు అప్పగించిన బాధ్యత నేను ఎలా చేయాలి, ఇది కూడా మనం పరిగణనలోకి తీసుకోవాలి. ఈ నేపథ్యం అంతా ఎందుకు చెప్పానంటే, మనము పేదగా ఉంటేనే మంచిది, డబ్బులు సంపాదించకుండా ఉంటేనే మంచిది అని చెప్పినటువంటి మహాబోధకులు, మహానుభావులు వాళ్ళెవరూ కూడా చెడ్డవాళ్ళు కాదు. నా చిన్నతనము నుండి నేను వింటూ వచ్చిన బోధలు, బీదలైన మీరు ధన్యులు అని యేసుప్రభు వారు చెప్పారు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అనేటటువంటి మత్తయి సువార్త 5వ అధ్యాయం 1వ వచనం, బ్లెస్డ్ ఆర్ ద పూర్ ఇన్ స్పిరిట్. అంటే ఆత్మలో పేదరికం అని అంటే ఇక్కడ తెలుగులో దీనుడు అని వచ్చింది తర్జుమా. ఇక డైరెక్ట్గా బీదలైన మీరు ధన్యులని యేసయ్య అన్నాడు. కనుక బీద లాజరు కథ ఉండనే ఉంది ఇప్పుడు మీరు చెప్పినట్టు. కనుక మనం డబ్బును ఆశించదు. దానికి తోడు మొదటి తిమోతి పత్రిక మీరు చూసి చదవచ్చు, 6వ అధ్యాయం 9-10 వచనాలలో ఇంకా భయంకరమైనటువంటి హెచ్చరిక ఉంది. ధనవంతులగుటకు అపేక్షించు వారు శోధనలోను, ఉరిలోను, అవివేక యుక్తములను, హానికరములైన అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను, నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. అది పక్కనున్నోళ్ళని పొడిచేవాడిని దుర్మార్గుడు అంటారు. తను తానే పొడుచుకున్నోడిని ఏమంటారు? తెలివి తక్కువ. కనుక ధనవంతులగుటకు అపేక్షించువారు కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండే తొలగిపోయారట. ఇది భయంకరమైన విషయం. నానా బాధల చేత తమ్మును తామే పొడుచుకున్నారు. ఇది దైవలేఖనము. కనుక ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము అంటూ ఈ యొక్క లేఖన భాగం పౌలు రాసినటువంటి
మొదటి తిమోతి పత్రిక 6:10 లేఖన భాగం చెబుతా ఉంది. ఉమ్, అన్ని కీడులకు, నీ అనారోగ్యానికి, కుటుంబ కలహాలకు, కాపరాలు కూలిపోవడానికి, నువ్వు ప్రార్థన జీవితం నీ ప్రార్థన జీవితం చల్లారిపోవడానికి, నువ్వు దేవునికి దూరం కావడానికి, అంటే అన్ని కీడులు అన్నీ వస్తాయి అందులో. ఉమ్, సామాజిక, ఆధ్యాత్మిక, ఆర్థిక, ఆరోగ్యపరమైన అన్ని కీడులు. ఉమ్, దీనికి మూలం ఏంటంటే ధనాపేక్ష. ఉమ్, అంత పెద్ద స్టేట్మెంట్ ఉంది బైబిల్లో. ఉమ్, కాబట్టి చాలా పెద్ద పెద్ద పాస్టర్స్ ఈ బోధ చేసేవాళ్ళు ఉమ్, డబ్బులు సంపాదించడం మీద దృష్టి పెట్టొద్దు. ఇంకోటి, ఇదే అధ్యాయంలో కొంచెం అంతకు ముందు చదివితే సార్ ఒక అద్భుతమైనటువంటి ఉపదేశం చేశాడు 7వ వచనంలో. సార్ ఆ, మనం ఈ లోకములోనికి ఏమీయూ తేలేదు, ఉమ్, దీనిలో నుండి ఏమీయూ తీసుకొని పోలేము. తీసుకొని పోలేము. కాగా అన్నవస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము. అన్న వస్త్రములు కలవారమయ్యుండి వాటితో తృప్తి పొంది ఉందాం. ఉమ్, ఇంకా ఇంతకన్నా క్లారిటీ ఏం కావాలి? ఉమ్, ఏదో 3 పూటల 4 వేళ్ళు నోట్లోకి వెళ్తున్నాయి, ఉమ్, టిఫిన్, లంచ్, నైట్ డిన్నరు, ఇంకా చాలు. అంతకన్నా ఏం కావాలి? ఏం తీసుకొని పోతాం ఇక్కడి నుంచి? ఉమ్, మేడలు మిద్దెలు మనకెందుకు, మనకు అవసరం లేదు కదా అనే ఒక ధోరణి ఈ లేఖనాలను బట్టి దైవజనులు నేర్పించారు. అయితే ఇదే బైబిల్లో దీనికి వ్యతిరేకమైనటువంటి ఇంకొక మాట కూడా ఉంది. అదేంటంటే 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. సార్ మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడే యుండియు మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. మీరు ధనవంతులు కావాలని యేసుక్రీస్తు మీకోసం పేదవాడుగా పుట్టాడు. ఇది కూడా మనం పరిగణనలోకి తీసుకోవాలి కదా. మరి ఆ పౌలే రాశాడుగా. 1 కొరింథీ పత్రిక ఏ పౌలు రాశాడు? 2వ కొరింథీ 8:9 వచనం ఆ పౌలే రాశాడు. అవును, ఆ పరిశుద్ధాత్మ ద్వారానే ప్రేరేపించబడి రాశాడు. గనుక మీరు బీదలైన మీరు ధన్యులు అని చెప్పినటువంటి యేసునాథుడు తాను బీదగా ఎందుకు పుట్టాడు? విశ్వానికే కోటీశ్వరుడు, ఐశ్వర్యవంతుడు ఆయన. ఈ కోటాను కోట్ల ప్రపంచాల బ్రహ్మాండంలో యేసు కంటే ధనవంతుడు లేడు. అద్వితీయ సత్యదేవుని ఆది సంభూతుడైన జనితైక కుమారుడు ఆయన. ఆయన కన్నా ధనవంతుడు లేడు. ఈ భూమి మీద నిరుపేదగా పుట్టాడు. ఎందుకంటే ఆయన పేదరికం వలన మనము ధనవంతులు కావాలి. కాబట్టి మనం ధనవంతులం కావాలని పేదవాడుగా పుట్టిన యేసే మీరు బీదలైన వారు ధన్యులు ఎందుకంటాడు ఆయన? కనుక మనం ఆలోచించాలి. దీన్ని ఒకవేళ ఆధ్యాత్మికీకరించడం వీలవుతుందా అని మనం చూస్తే స్పిరిచువలైజ్ చేయడం కూడా వీలు కాదు. 2వ కొరింథీ 8వ అధ్యాయంలో సార్ మరి పౌలు భక్తుడు అంతసేపు దేని గురించి మాట్లాడుతున్నాడు అంటే దేవునికి కానుకలు ఇవ్వడం, దేవుని సేవకులకు కానుకలు ఇవ్వడం గురించి మాట్లాడుతున్నాడు. 4వ వచనం, వారు తమ సామర్థ్యము కొలదియేగాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. 2, వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారి నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించు. ఇవంతా కూడా ఏంటంటే కానుకలు ఇచ్చే దాని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. 20వ వచనం, మరియు మేమింత విస్తారమైన ధర్మము విషయమై పరిచారకులమై ఉన్నాము గనక దానిని గూర్చి
ఎవడును మా మీద తప్పు మోపకుండా మేము జాగ్రత్తగా చూచుకొని అతన్ని పంపుచున్నాం. అంటే విశ్వాసులు ఇచ్చేటటువంటి కానుకలు. ఉమ్, మరి దేవునికి విస్తారంగా ఇచ్చేవాళ్ళు అభివృద్ధి పొందుతారని చెప్పాడు 2 కొరింథీ 9వ అధ్యాయంలో 9. ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకు ఇచ్చెను, ఇచ్చెను. అతని నీతి నిరంతరము నిలుచును అని వ్రాయబడి ఉన్నది. కనుక మనం దేవునికి ఇవ్వాలి. దేవునికి ఇచ్చినప్పుడు ఆయన మళ్ళీ మనల్ని ఆశీర్వదిస్తాడు. అంటే ఆధ్యాత్మిక ఐశ్వర్యమే కాదు, వాక్యమందును, ఉపదేశమందును, పరిశుద్ధాత్మ వరముల యందును, అభిషేకమందును ఆధ్యాత్మికంగా సంపద కలిగి ఉండటం మాత్రమే కాదు, భూలోక ధనము విషయములో సంపద గురించి మాట్లాడుతున్నాం. మరొక వైపు ఏమో ధనాపేక్ష వద్దంటాడు. దాన్ని ఆశిస్తే నానా విధమైన కీడులు తమను తాము పొడుచుకుంటారని చెప్తాడు. అన్నవస్త్రాలు కలిగి ఉండి సంతృప్తి కలిగి ఉందామంటాడు. ఇక్కడేమో మనం ధనవంతులం కావాలనేది దేవుని చిత్తం అని చెప్తున్నాడు. కాబట్టి ఈ రెండిటికి సమన్వయం ఇంతకు ముందు ఉన్న పాస్టర్ గారు చెప్పలేకపోయారు. వాళ్ళు ఒకటే లైన్లో ఉన్నారన్నమాట. ఏంటి, బీదలాజరు పరదేశికి వెళ్ళాడు, దేవదూతల చేత కొనుక్కోబడ్డాడు. బీదలైన మీరు ధన్యులు అన్నాడు. ధనాపేక్ష మంచిది కాదని పౌలు చెప్పాడు. ఇక అదే లైన్లో ఉండిపోయాడు. మరి ఒకవైపు చూస్తే సొలొమోనుకు అడగకపోయినా దేవుడు ఐశ్వర్యం ఇచ్చాడు. అబ్రహామును ధనవంతునిగా చేశాడు. ఆ దేవుడే కదా మన దేవుడు. ధనవంతుడు నరకానికి పాతాళ పగ్నికి వెళ్ళాడని చెప్పుకుంటున్నాం కదా మనం. కానీ అతడు కన్నులెత్తి దూరమున ఉన్న అబ్రహామును చూశాను, వీడిని మించిన ధనవంతుడు ఆయన. మహారాజులను తరిమి కొట్టి చంపినటువంటి యుద్ధ శూరుడు ఆయన, ప్రైవేట్ ఆర్మీ కలిగిన ఆ రోజుల్లో అటువంటి ధనవంతుడు. కనుక సమన్వయం చెప్పలేకపోయి. తర్వాత సమాజం పట్ల మన బాధ్యత ఏంటి? సర్వలోకానికి సువార్త ప్రకటించాలి. సువార్త ప్రకటించాలంటే మరి డబ్బు కావాలి. అవును, డబ్బు సంపాదించుకోవాలి. కనీసం ఇక్కడి నుంచి ఇంకో ఊరు వెళ్ళాలంటే బస్ ఛార్జీలకైనా, ప్రయాణంలో భోజనం ఖర్చులకైనా. మరి నేను వారం రోజులు క్యాంప్కి వెళ్ళిపోతే ఇంట్లో పిల్లలకి, కుటుంబానికి ఇంత తిండి గింజలు ఏదైనా కొనిపెట్టి వెళ్ళాలి. వాళ్ళకు ఒక నీడ, ఒక ఇల్లు, కాసిన తిండి గింజలు, బట్టలన్నీ ఏర్పాటు చేసి కదా వెళ్ళాలి. అవును. మరి కుటుంబాన్ని గాలికి వదిలేసి మీరు తినండి, తినకపోండి, అడుక్కు తినండి అని సేవకి వెళ్తామా మనం? లేదు. అది కూడా తప్పే అంటాడు మళ్ళీ. అవును. కాబట్టి సమాజం పట్ల మనకున్న సేవా బాధ్యతలు, దాని కొరకు కూడా డబ్బులు కావాలి. తర్వాత మంచి సమరయుని కథ ఉంది. మంచి సమరయుడు ఆ దారి పక్కన ఉన్న దొంగల చేత కొట్టబడ్డ వాడిని తీసుకొని పోయి పూటకూళ్ళ వాడిని ఇంట్లో చేర్పించి 2 కాసులు ఇచ్చాడు. మరి మనకు 1 కాసు కూడా లేకపోతే మనం ఎట్లా చేస్తాం? పేదలకు సహాయం చేయాలన్నా మన దగ్గర కాసులు ఉండాలి, సువార్త చెప్పాలన్నా కాసులు ఉండాలి. కనుక ధనము అనేది అవసరం. ధనమూలం ఇదం జగత్. అల్టిమేట్గా డబ్బు లేకుండా ఎవరు ఏం చేయలేరు. హిమాలయాల్లోకి వెళ్ళి, లేకుంటే సీనాయి కొండ మోసేలాగా ఎక్కి ప్రార్థన చేసుకొని ఉపవాసం ఉండటానికి ఏ డబ్బు అవసరం లేదు. సమాజంలో బ్రతికి వాళ్లకు దేవుని గురించి పరిచయం చేయాలంటే డబ్బులుగా. అవును. కాబట్టి ఈ రెండింటినీ దైవజనులు, ఇంతకు ముందున్న దైవజనులు సమన్వయం చేయలేకపోయారు. అందుకని నేను ఓఫీర్ ఆలోచన విధానం అని ఒకటి ప్రతిపాదన చేశాను. మనోళ్ళు చెప్తుంటారు కదా, ఓఫీర్ గారి ఆలోచన విధానం వర్ధిల్లాలి. ఒక స్పెషల్ ఐడియాలజికల్ సిస్టమ్ నాది. ఏంటంటే ఆ దైవజనులను గౌరవిస్తున్నాము, కానీ బైబిల్లోనే ఉన్న ఇంకో సెక్షన్ను కూడా మనము పరిగణనలోనికి, కన్సిడరేషన్లోకి తీసుకుంటున్నాం. కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే, డబ్బు అనేది కావాలి,
యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును. ఉమ్. కనుక ఐశ్వర్యము కూడా దేవుని ఆశీర్వాదమే. అవును. సొలొమోనుకి ఇచ్చాడు, అబ్రహాముకి ఇచ్చాడు, దావీదుకి ఇచ్చాడు యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును అన్నాడు. అన్నాడు కదా. ఉమ్. కాబట్టి ఇక్కడ అసలు మనకు ఐశ్వర్యం రావడం కొరకే ఆయన పేదవాడుగా పుట్టాడని చెప్తున్నాడు. మరి రెండిటికి ఎట్లా సమన్వయం అంటే డబ్బును కోరుకోవడం ధనాపేక్ష, డబ్బు నాకు వస్తే దాంతో సువార్త ప్రకటిస్తాను అనుకోవడం, పేదలకు సహాయపడతాను అనుకోవడం, అది సేవాపేక్ష. ధనాపేక్ష అంటే ధనము కొరకే ధనం ఆశించడం, ధనము ద్వారా నేను సుఖపడాలి, నేను నా పిల్లలు మాత్రమే బాగుండాలి అని స్వార్థముతో డబ్బును కోరుకోవడం ధనాపేక్ష. నాకు దేవుడు ధనమునిస్తే నిరుపేదలకు నేను సహాయం చేస్తాను, దేవుని గూర్చిన సత్యం తెలియని వాళ్ళు కూడా తెలుసుకోవడానికి నేను సహాయం చేస్తాను, అందుకు నాకు డబ్బు కావాలి అనుకోవడం ధనాపేక్ష కాదు, అది సేవాశక్తి, సేవాపేక్ష. దేవుడు అబ్రహామును ధనవంతునిగా చేశాడు. చేసినందుకు ఏం జరిగిందంటే వారి కుటుంబం వంశమంతా ఆశీర్వదింపబడి వాళ్ళ కుటుంబంలో నుండే లోకరక్షకుడు వచ్చాడు. అలాగే సొలొమోను కూడా దేవుడు ఎవరినైనా ధనముతో ఆశీర్వదిస్తే అక్కడ ఆగిపోదు ఆశీర్వాదం. ఆ ధనం ప్రపంచానికి ఉపయోగపడుతుంది, ప్రపంచము రక్షకుడిని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. అలా కాకుండా డబ్బు రావడమే పరమావధి, ధన సంపాదనే పరమావధి, అంతిమ గమ్యం, అంతిమ లక్ష్యం. అంతే. డబ్బు ఎందుకయ్యా నీకంటే ఇంకెందుకు, డబ్బు ఎందుకు, ఎంజాయ్ చేయటానికి అనుకునే వాళ్ళు ధనాపేక్ష పరులు. డబ్బు ఎందుకు బాబు నీకు అంటే మరి అన్నం లేని వాళ్ళకి అన్నం పెట్టాలండి, వస్త్రాలు లేకుండా ఉన్నారు, చదువుకోలేకుండా ఉన్నారు, చాలామంది కనీస అవసరాలు లేకుండా నలిగిపోతున్నారు. సత్యదేవుని గురించి అనేక మందికి తెలియజెప్పాలి, దానికి డబ్బు కావాలి. సమాజాన్ని బాగు చేయడానికి నాకు డబ్బు కావాలి, నా కోసం అనుకున్నవాడు అబ్రహాము కేటగిరీలోకి వస్తాడు. నాకు డబ్బు వస్తే తినుచు త్రాగుచు సుఖించి నేనే మజాగా జీవిస్తాను అనుకున్నాడు లూకాసు వార్త 16:19 ధనవంతుని కోవలోకి వస్తాడు. వాడికి ఉన్నది ధనాపేక్ష, అబ్రహాముకున్నదేమో సేవాపేక్ష. ఆయన విస్తార ధన సమృద్ధి కలిగి కూడా గుడారాలలో జీవించాడు. వాగ్దత్త దేశములో పరవాసిగా, అదేమిటయ్యా మంచి రాజభవనం కట్టుకోవచ్చు కదా, 3 రాజుల్ని తరిమి కొట్టామంటే ఈ లోకం నాది కాదండి, నాకు పైనుంది నా ఇల్లు అంటాడు ఆయన. ఆ స్థిర నివాసం పరలోకంలో ఉంది, నిత్య నివాసం, ఇది కాదు, ఇది వదిలేసిపోవాలి, గుడారం చాలు నాకు అంటాడు. ధనమున్నది కానీ ధనాన్ని ఆయన పూజించలేదు, ధనాన్ని ఆరాధించలేదు. ఒక ఓల్డ్ బ్రిటిష్ సేయింగ్ ఉన్నది ఏంటంటే, మనీ ఈజ్ ఎ వెరీ గుడ్ సర్వెంట్ అండ్ ఎ వెరీ బ్యాడ్ మాస్టర్. డబ్బు అనేది చాలా మంచి సేవకుడు, దానితో నువ్వు సేవ చేయించుకుంటే ఎన్నో మంచి పనులు ఆ డబ్బు చేస్తుంది. దాన్ని నీకు యజమానిగా పెట్టుకుంటే అది చాలా చెడ్డ యజమానుడు, నీ చేత చాలా చెడ్డ పనులు చేయిస్తుంది. When money becomes the master, you become an evil person. When money is your servant, you will serve the society and help the society. అట్లా వాడు ఏంటంటే లూకా 16:19 ఉన్నవాడు డబ్బుకు దాసుడు, డబ్బుకు లోకం దాసోహం అని ఒక సామెత ఉంది కదా. అవును. వాడు డబ్బుకు దాసుడయ్యాడు. అబ్రహాముకు డబ్బు దాసురాలైంది. అదే క్రైస్తవులందరూ అలాగుంటారు. అబ్రహాము వంటి ధనవంతులై డబ్బు చేత సేవ చేయించుకొని సమాజానికి మంచి చేద్దాము, మేలు చేద్దాము. అడగండి, అందరూ క్రైస్తవులందరూ కూడా వ్యాపారాలు చేయాలి, డబ్బు సంపాదించాలి,
అయితే డబ్బును ఆరాధించొద్దు, డబ్బు చేత సేవ చేయించుకోవాలి. సేవ చేయించుకోవాలి, మంచి పనులు చేయాలి, డబ్బు ద్వారా సువార్త ప్రకటించాలి. దేనికైనా డబ్బు కావాలి. ఇప్పుడు ఈ స్టూడియోలో ఎంతసేపు కూర్చొని చేయాలంటే డబ్బు కావాలి కదా. అవును. ఓ సువార్త కరపత్రం వేయాలంటే డబ్బు కావాలి కదా. డబ్బు మంచిది కాదని వద్దని చెప్పేసి ఒట్టి గంజి దాకా కూర్చుంటే స్టూడియో ఉండదు, సేవ ఉండదు, కెమెరా ఉండదు, మీరు అవును. ఎవరు గంజికి కూడా డబ్బులు కావాలి. అన్నిటికీ డబ్బులు కావాలి, గంజికి ఏం డబ్బులు కావాలి. కనుక అన్నిటినీ సమన్వయం చేసి వ్యాఖ్యానం చెప్పుకున్నప్పుడు మనం నడవాల్సిన త్రోవ స్పష్టంగా కనబడుతుంది. అది ఇంతకు ముందున్న తరంలో బోధకులు చాలామంది చేయలేకపోయారు. మంచి ఉద్దేశంతోనే ప్రజలు చెడిపోకూడదు, వాళ్ళు దేవునికి దూరం కాకూడదు, డబ్బు వచ్చిన తర్వాత భక్తి ఉండదు అని అనుకున్నారు. వాళ్ళు అనుకున్నారు. డబ్బు వచ్చినా కూడా మరి అబ్రహాంకి ఎలాగ భక్తి ఉంది, అది ఆలోచించలేకపోయినారు. అది ఇప్పుడు మనం ప్రారంభించిన నూతన ఒరవడి, కొత్త ఆలోచన విధానం. ప్రతి క్రైస్తవ కుటుంబం కూడా మన ఆలోచన విధానంలోకి వస్తే క్రైస్తవులందరూ కోటీశ్వర్లు అవుతారు. ఇప్పుడు భౌతికమైన ఇస్రాయేల్ ఎలాగునా అవును, ఎవడు కళ్ళెత్తి చూడలేని స్థితిలో ఉన్నదో ప్రపంచానికి అప్పిస్తుంది, ప్రపంచానికి అప్పిస్తుంది, ప్రపంచాన్ని గడగడలాడిస్తుంది. 1 కోటి జనాభా, అంతే, 800 కోట్ల జనాభాను గడగడలాడిస్తుంది. వాళ్ళకి అప్పే లేదంట. అప్పు లేదు, అప్పిస్తుంది. ఇంకా ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, వరల్డ్ బ్యాంక్ అంతా ఇజ్రాయెల్ చేతిలో ఉంది. కాబట్టి అగ్రరాజ్యమైన అమెరికన్ సెనేట్ ఎలక్షన్స్ జరిగినప్పుడు కూడా ఇజ్రాయెల్ ప్రభావం చూపిస్తుంది. అంత పవర్ఫుల్గా ఎదిగిపోయింది. అలాగే ఆత్మ సంబంధ ఇస్రాయేలు మనము కూడా వాళ్ళకన్నా ఎక్కువ మనం ఐశ్వర్యవంతులం కాగలుగుతాము, కావాలి. ఇది దేవుని చిత్తమని నేను స్థిరంగా నమ్ముతున్నాను. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మంచిదండి. మీరందరూ కూడా వ్యాపారాలు మొదలు పెట్టండి, మీకున్న టాలెంట్స్ని ముందుకు తీసుకెళ్ళండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే సార్ని నేరుగా వచ్చి కలిసి మీ సజెషన్ తీసుకోండి. ఏమైనా మీకున్న ఆలోచనలు ముందు పెట్టి ఇంకా ఏ విధంగా ముందుకెళ్ళొచ్చో సార్ కొన్ని వందల మందిని అలా సెట్ చేశారు, వారికి ఊతంనిచ్చారు, సపోర్ట్ చేశారు. సార్ ఇప్పటి వరకు మీరు దాదాపు కొన్ని వందల మందికి మీరే పెట్టుబడి పెట్టి బిజినెస్లు పెట్టించారని విన్నాం. అవును. ఒకసారి చెప్పండి సార్. దానికి ఇంకా అది సమయోచితంగా ప్రాప్త కాలజ్ఞత అంటారు. అవకాశాన్ని బట్టి, అవసరాన్ని బట్టి యాక్షన్ తీసుకోవడమే. ఇంటెన్షన్ ఒకటే. ఇప్పుడు ఒక కులాంతర వివాహం చేశాను అనుకోండి, పెళ్లి చేసి వదిలేస్తే వాళ్ళిద్దరు ఏం చేస్తారు? రోడ్డు మీద అడుక్కుని తింటారా? ఎలా బ్రతుకుతారు? కష్టం. ఒక కన్న తండ్రి చేసినట్టు వాళ్ళ కొరకు ఒక మంచము, డబుల్ మంచం, డబుల్ కాట్, బెడ్, హోమ్ బెడ్, వాళ్ళకు 2 దిండ్లు, కప్పుకునే దుప్పట్లు, ఇంటి ముందు వేసుకునే డోర్ మ్యాట్తో సహా, పడుకుంటే మళ్ళీ పైన ఫ్యాను, దోమలు ఉండే ప్రాంతం అయితే ఆల్అవుట్ కూడా. ఆల్అవుట్ రాకముందు టార్టైజ్ కాయిల్ ఉండేది 40 ఏళ్ళ కింద. అన్నీ కొనిచ్చేసి వాళ్ళకి బేసిక్ ఒక 2 నెలలకు సరిపడా ఒక బియ్యం బస్తా పడేయడము, వాళ్ళకు ఒక గ్యాస్ బండ రావడానికి ఒకప్పుడు చాలా టైం తీసుకునేది. ఆ లోపల ఒక చిన్న గ్యాస్ బండ కొనిచ్చి దానికే పొయ్యి ఉంటుంది. అలాగన్నీ ఏర్పాటు చేసి ఒక 2 నెలలు వాళ్ళు నిశ్చింతగా బ్రతకొచ్చు. నేను చేసిన కులాంతర వివాహం అది. సరే, 2 నెలలు అయ్యాక ఎలా బ్రతుకుతారు? నేను ఒక అరబస్తా బియ్యం పడేసా, 50 కిలోలు. తర్వాత ఎలా బ్రతుకుతారు? ఏదైనా ఒక పని, జీవనోపాధి. బాబు నువ్వు ఏం పని చేస్తావు? జీవితాంతం నేను ఇలా పోషించలేదు కనుక ఇది నీకు గౌరవం కాదు. అంటే నేను టైలర్ను అన్నయ్య, నాకు టైలరింగ్ బాగా వచ్చు అని అంటే, సరే అతడికి ఒక 2 or 3 టైలరింగ్ మెషిన్లు, కుట్టు మెషిన్లు కొనిచ్చావు, సూయింగ్ మెషిన్. అన్నయ్య 2, 3 ఎందుకు అంటే, నువ్వు గుట్టు, బట్టలు కుట్టు, ఇంకా 2 పెట్టుకో నీ కింద పనికి, నీవు ఇంకా 2 జీవనోపాధి చూపిస్తావు, నీ పుణ్యమాని ఇంకా 2 కుటుంబాలు బ్రతుకుతాయి. తర్వాత కాజాలు కుట్టడానికి, గుండీలు కుట్టడానికి, హుక్కులు కుట్టడానికి ఇంకా 2 పెట్టుకో.
నీ భార్యకి కూడా నేర్పించుకో. ఉమ్, ఆ? అలాగా ఏర్పాటు చేసి అదొక చిన్న టైలరింగ్ షాప్ అయిపోయింది. ఉమ్, ఇంకా అంతటితో వాళ్ళ మీద నా బాధ్యత పరిసమాప్తం. ఇక నేను మళ్ళీ వాళ్ళని పట్టించుకోను. ఇంకా ఎప్పుడైనా భార్య భర్తలు గొడవ ఆడుకుంటేనో ఉమ్, లేకపోతే ఇంకేదన్నా గొడవై ఆ, చాలా సీరియస్ ప్రాబ్లం ఫైనాన్షియల్గా కానీ ఏదైనా వస్తే అప్పుడు మళ్ళీ ఇన్వాల్వ్ అవుతాం. ఉమ్, అంతవరకు మీరు ఎక్కడున్నా సరే బాగుండండి. వాళ్ళు హిందూసే కావచ్చు, అన్యులు ఎవరైనా కావచ్చు, క్రైస్తవేతరులు కావచ్చు, కన్వర్ట్ కమ్మని కూడా నేను చెప్పలే. ఉమ్, ఉమ్, కన్వర్ట్ నీ ఇష్టం బాబు. నేను బాబాసాహెబ్ అంబేద్కర్ శిష్యుని. ఉమ్, అంబేద్కర్ గారు చెప్పినట్లు కులాంతర వివాహాలు ప్రోత్సహించమన్నారు, నేను చేస్తున్నా. ఉమ్, మతము మీరు ఏ మతం నమ్ముతారో మీ ఇష్టం, నాస్తికులైనా నాకు పర్వాలేదు. ఉమ్, కులాన్ని దాటి పెళ్లి చేశాను, బాబాసాహెబ్ మాట నేను పాటించాను, నా మనస్సాక్షి తృప్తిగా ఉంది. అలాగా ఒక కుటుంబం. ఇంకో కుటుంబం వాడు రేడియోలు టెలివిజన్లు బాగు చేసుకునేవాడు. వాడికి ఒక మంచి సెంటర్లో ఒక షాప్ తీసి వాడికి 4-5 చేసిస్లన్నీ ముందు పెట్టాలి కదా షో కొరకు. సార్ ఓ టీవీ సెట్లు కొన్ని డబ్బాలు పెట్టి, కొన్ని చేసిలు పెట్టి, బల్లలు పెట్టి, వాటికి సాల్డరింగ్ ఐరన్, మల్టీమీటర్ అని ఉండేది. ఉమ్, అవన్నీ కూడా వాడికి కొనిచ్చేసి ఉమ్, చిన్న కరపత్రం వేసి అంత కాలనీ మొత్తం పంచి, ఏమన్నా టీవీలు కానీ రేడియోలు రిపేర్ అయితే మా వాడి దగ్గరికి రండి అని చెప్పి అలా ఉమ్, అతను రిపేర్ చేసుకుని బ్రతుకుతాడు. ఇంకొకడు నాకు డ్రైవింగ్ వచ్చాను ఉమ్, అంటే డౌన్ పేమెంట్ నేను కట్టి అతనికి ఒక కారు కొనిచ్చి ఉమ్, కారు నడిపించుకొని బ్రతికాడు. ఇంకోటి కారు అయితే నాకు కష్టం, నేను ఆటో నడుపుకుంటానంటే ఆటో కొనిచ్చా. ఇంకా మళ్ళీ నా జోలికి రాలే. ఉమ్, ఉమ్, ఆటో నడుపుకున్నాడు, దాని మీద డబ్బులు మిగిల్చుకొని 2 ఆటో 3 ఆటో కొనుక్కున్నాడు. 2 ఆటోలేమో అతడు అద్దెకి ఇచ్చేసి ఉమ్, ఒకటి అతడే నడిపించుకొని అలాగా ఒక ఇల్లు కొనుక్కున్నారు. ఉమ్, చక్కగా పైకి వచ్చేసి ఇలాగ. ఇక మరి ఒకటే అని కాదు. సార్ ఇంకొకడేమో ఈస్ట్ గోదావరిలో నేను మా వాళ్ళ బంధువులు ఉన్నారు, ఉమ్, అక్కడ చేపలు డ్రై ఫిష్ కానీ ఫ్రెష్ ఫిష్ కానీ తీసుకొచ్చి ఇక్కడ అమ్ముకుంటానంటే ఎంత పెట్టుబడి కావాలంటే ముందు ఒక 50,000 అయితే నడిచిపోద్ది ఆ రోజుల్లో. ఉమ్, సరే సహాయం చేశాను. వాళ్ళు ఆ ఎక్స్పోర్ట్ దాన్ని ఆ బిజినెస్లో ఎస్టాబ్లిష్ అయిపోయారు. సార్ కానీ ఒక రకం కాదు. ఉమ్, ఉమ్, ఇంకొక ఇంట్లో 5 గ్రాడ్యుయేట్లు ఉన్నారు, సార్ ఉద్యోగాలు రావట్లేదు. ఉమ్, ఎందుకంటే ఏ ఉద్యోగానికి పోయినా కూడా వాళ్ళు లంచం అడుగుతారు. ఉమ్, వాళ్ళు చాలా వాళ్ళ భక్తిగల క్రైస్తవులు లంచం ఇవ్వకూడదు అనేది వాళ్ళ సిద్ధాంతం. లేకుంటే రికమెండేషన్ ఉమ్, అనేసరికి రాజకీయ నాయకుల దగ్గరికి పోవాలి. వాళ్ళకి అది చేత కాదు, చాలా భక్తి పరులు. నేను చెప్పాను, మీరు ఉద్యోగం ఒకడిని ఎవడో మీకు ఇవ్వాలని ఎందుకు అనుకుంటున్నారు? ఉమ్, మీరే 10 మందికి ఉద్యోగాలు ఇవ్వండి. ఉమ్, అంటే ఏంటన్నయ్య మమ్మల్ని గేలి చేస్తున్నావా, మమ్మల్ని ఎగతాళి చేస్తున్నావా, మాకే ఉద్యోగాలు లేకుండా ఉంటే మేము ఇవ్వడం ఏంటి ఉమ్, అంటే ఒక స్కూల్ పెట్టండి ఉమ్, అని చెప్పి నేను ఒక సొసైటీ, ఎడ్యుకేషనల్ సొసైటీ రిజిస్ట్రేషన్ చేయించి ఉమ్, దానికి వాళ్ళనే కరెస్పాండెంట్గా టీచర్స్గా పెట్టి చేసి, తర్వాత వాళ్ళది ఒక బిల్డింగ్ ఉండింది, వేరే వాళ్ళకు నివాస గృహంగా వాళ్ళు అద్దెకి ఇచ్చారు. వాళ్ళని ఖాళీ చేయించి టైం ఇచ్చి రీజనబుల్ టైం ఇచ్చాం. వాళ్ళు ఖాళీ చేసి వేరే ఇంట్లోకి వెళ్ళిపోయినాక నా చేతులతో నేనే స్కూలు బోర్డు నేను రాసి పెయింటింగ్, ఉమ్, దానికి పిల్లలకు బ్యాడ్జెస్ తయారు చేయించి, హైదరాబాద్కు వచ్చి బ్యాడ్జెస్ తయారు చేయించి ఒక యూనిఫామ్ డిసైడ్ చేసి కరపత్ర వేసి మొత్తం అక్కడ ఉన్నటువంటి నకరికల్లో జరిగింది. అనేక సంవత్సరాలు ఆ స్కూల్ అద్భుతంగా లాభసాటిగా జరిగింది ఉమ్, నిర్వహణ. నేను మీకు ₹1 ఆశించాను. ఉమ్, బ్రతికితే వాళ్ళు బ్రతికితే చాలు అనుకున్నాం. ఆ స్కూల్ పేరు కూడా చెప్తా, లిటిల్ ఫెయిరీ స్కూల్ అని. లిటిల్ ఫెయిరీ స్కూల్. అది నకరికల్కి పోతే ఎవరు అని చెప్తారు. ఇట్లా
ఇంకా చాలా చోట్ల స్కూల్స్ పెట్టించాం. ఇంకా ఒక రకం కాదు, స్వయం ఉపాధి కింద మరి చాలామందికి బాలనగర్కి తీసుకెళ్ళి అక్కడ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లిటిల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ గవర్నమెంట్ ఆఫీస్ ఉన్నది. అక్కడ పోతే ఒక బుక్లెటే ఉంటుంది, ఉమ్, టర్నర్, ఫిట్టర్, ఎలక్ట్రానిక్, ఇది అది, డీజిల్ మెకానిక్, దానికి ఎన్నెన్ని రకాల అవకాశాలు ఉన్నాయి చిన్న పరిశ్రమలకు, దానికి ఎంత పెట్టుబడి అవుతుంది, ఒకవేళ బీసీలు అయితే ఎస్సీలు అయితే గవర్నమెంట్ ఎంత సబ్సిడీ ఇస్తుంది. ఆ మొత్తం బుక్కులు తీసుకొచ్చి బాలనగర్ సెంటర్కి పోయి నర్సాపూర్ చౌరస్తా అంట ఉమ్, తీసుకొచ్చి, బాబు దీంట్లో సెలెక్ట్ చేసుకో, ఉమ్, నేను వచ్చి నిలబడి నీకు అదేదో లోన్ శాంక్షన్ చెప్పి బోలు వందల ఫ్యామిలీస్ అట్లా. ఉమ్, సో దేవుని మహాకృప, ఎవరు మళ్ళీ నాకేం వెనక్కి తిరిగి ఎప్పుడు వచ్చి కలిసినట్టు కూడా ఏం లేదు. అప్పుడు కొంతమంది అయితే మన సంఘంలో ఉన్నారు, ఉమ్, చాలా తక్కువ, వందల మందికి సహాయం చేస్తే ఒక 10, 12, 13 కుటుంబాలు నన్ను అటాచ్ అయ్యి ఉండిపోయాయి. ఉమ్, మిగిలిన వాళ్ళందరూ వాళ్ళు మతము మార్చుకోలేదు, నేను మారమని వాళ్ళకి చెప్పలేదు, బాబాసాహెబ్ మార్గంలో నడిచాను అనే ఒక తృప్తి మాత్రం మిగిలిపోయింది. ఓకే. ఇప్పుడు కూడా నేను తయారు, ఇంకా ఇన్నేళ్ల అనుభవంతో ఎవరైనా వస్తే డెఫినెట్గా మీరు ప్రకటించినట్టుగా వాళ్ళను వ్యాపారంలో తప్పక నిలబెడతాం. ఓకే. ఓకే. ఓకే సార్. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఎవరైనా సరే రిపోర్టర్స్గా ఐఆర్ మీడియా, ఇండియన్ పబ్లిక్ టీవీ, మరి దీని యొక్క చైర్మన్ గారు రాధాకృష్ణ గారు, ఇందులో ఆర్గనైజర్గా జేమ్స్ జగదీష్ అన్న గారు ఉన్నారు. వారి ద్వారానే ఈ యొక్క పరిచయం అనేది ఏర్పడింది. ఇందులో మీరు ఎవరైనా రావాలనుకుంటే మీరు 9705132469 అనే నంబర్కి మీరు కాల్ చేయండి. ఇదే నంబర్కి మీరు లైవ్లో ఉన్నప్పుడు మీరు కాల్ చేస్తే మాట్లాడడం కుదరదు కనుక మీరు మరొక నంబర్ని మీరు నోట్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. కనుక ఈ విషయము అందరూ కూడా సేవ్ చేసుకోండి. మరొకసారి చెప్తానండి, నంబరు 9705132469. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు లేదా కాల్ చేయొచ్చు. అప్పుడు దీనికి మీకు రిప్లై వస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్. ఎవరైనా సార్తో మాట్లాడాలనుకుంటే నేరుగా కాల్ చేయండి. ఇప్పటికే కొన్ని ప్రశ్నలు పంపించారు గనుక వాటిని మరి దైవజనుల దృష్టికి తీసుకెళ్తున్నాను. సార్, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో బలి అర్పించుటకు నిర్దోషమైన మగ మేకను ఉపయోగించాలా, ఆడమేకను ఉపయోగించాలా? సంఖ్యాకాండం 15వ అధ్యాయం 27వ వచనంలో 7 ఆడమేకలు అంటాడు. లేవియా కాండము 4వ అధ్యాయం 23లో నిర్దోషమైన మగ పిల్లను అంటాడు. ఇందులో మగ పిల్లను వాడాలా, ఆడపిల్లను వాడాలా, మేక పిల్లను? ఇప్పుడు మనం ఏ పిల్లను వాడడం లేదు కదా. అంటే అప్పుడు చెప్పిన దాంట్లో కూడా అప్పుడు దానికి అవన్నీ కూడా కొత్త నిబంధనలో ఆధ్యాత్మిక బలులకు అవి సాదృశ్యము. ఓకే, అంటే రెండింటిని వాడారు వాళ్ళు. ఆ రెండింటిని వాడేవాళ్ళు. ఎక్కడైతే పుంలింగం ఉపయోగించబడిందో అది ఆది సంభూతుని శిలువ యజ్ఞానికి సూచన. ఓకే. ఎప్పుడైతే స్త్రీలింగం ఉపయోగించబడిందో అది క్రైస్తవ సమాజములోని సభ్యులు ఆధ్యాత్మికంగా సజీవ యాగం కావడానికి అది సూచన. ఓకే. ఓకే. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ప్రత్యక్షమైనాక ఆయన సంఘమంతా కలిసి వధువు, పెళ్లి కుమార్తె. పురుషలింగము పుంలింగము అనేది ఆ పరిభాష, పుంలింగ పదజాలము సంఘానికి ఎప్పుడు వాడబడకూడదు. ఓకే. మనం పెళ్లి కుమార్తె కాబట్టి. పుంలింగం ఎప్పుడు వాడబడినా అది యేసుకు. మరి స్త్రీలింగం ఎందుకు వాడబడుతుంది అని అంటే ఆయన పెళ్లి చేసుకుని ఆధ్యాత్మిక వధువు కోసం. ఓకే. కనుక ఆ రెండు రైటే. ఆ రెండు ఇక్కడేమో ఆడమేకలు అనేది సంఘంలో నెరవేరుతుంది. పౌలు చెప్పినట్టు ఇక నువ్వు జీవించేవాడను నేను కాదు, క్రీస్తు యొక్క మరణానుభవమును నాలో మోసుకొని పోతున్నాను, మిమ్ముని మీరే సజీవ యాగముగా అర్పణ చేసుకోనండి అని చెప్పిన మాటలకు ఈ ఆడమేకలన్నీ
కరస్పాండింగ్ అన్నమాట. ఓకే. ఎక్కడైతే ఆ, మగ పశువు మాత్రమే అని స్పెసిఫై చేస్తే అది ఆది సంభూతుడు యజ్ఞం కావడాన్ని సూచిస్తుంది. ఓకే. ఓకే. ఇవి 2 కూడా అంటే ఈ విధంగా తీసుకోవాలి అర్థం. అంతే. సరే, మొదటి తెస్సలోనిక 4వ అధ్యాయము 16వ వచనంలో యేసుక్రీస్తు ప్రభుల వారు మరణించిన తర్వాత ఆయన ఆరోహణమయ్యాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఇప్పుడు రెండోసారి వచ్చేటప్పుడు బూర మోగుతుంది. అప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు వస్తున్నారు కదా. వస్తాం. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు మొట్టమొదటిసారి అంటే సమాధి గెలిచిన తర్వాత శిష్యులకు కనబడి వెళ్ళిపోయేటప్పుడు ఆరోహణం అయ్యేటప్పుడు బూర మోగిందా? లేదు లేదు. అయితే కానప్పుడు కీర్తనలు 47:5లో ఉన్నటువంటి ఈ మాట అర్థం ఏమిటి? ఇందులో ఉన్న వ్యత్యాసం ఏమిటి? ఒకసారి కీర్తన 47:5లో చూస్తే దేవుడు ఆర్భాటముతో ఆరోహణమాయను, బూరధ్వనితో యెహోవా ఆరోహణమాయను అని ఉంది. అయితే ఇది ఎప్పుడు ఆరోహణమయ్యాడు? బూరం రోగినప్పుడు. అది నిర్గమకాండం 19వ అధ్యాయము. సార్. అక్కడ దేవుడు సీనాయి కొండ మీదకి వచ్చినప్పుడు బూరధ్వని వచ్చింది. ఓకే. అక్కడ 19:18 చదవండి. ఓకే సార్. యెహోవా అగ్నితో సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చినందున అదంతయు ధూమమయమై ఉండెను. దాని ధూమము కొలిమి ధూమం వలె లేచెను. పర్వతమంతయు మిక్కిలి కంపించెను. ఆ బూరధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగెను. మోషే మాటలాడుచుండగా దేవుడు కంఠస్వరము చేత అతనికి ఉత్తరమిచ్చుచుండెను. అది 16వ వచనం చూడండి. 3వ నాడు ఉదయమైనప్పుడు ఆ పర్వతం మీద ఉరుములు మెరుపులు, సాంద్ర మేఘము, బూర యొక్క మహాధ్వనియు కలుగగా పాలెములోని ప్రజలందరూ వణకిరి. అది 20వ అధ్యాయం 18వ వచనం చూడండి. ప్రజలందరూ ఆ ఉరుములు, ఆ మెరుపులు, ఆ బూరధ్వనియు, ఆ పర్వత ధూమమును చూచి భయపడి తొలగి దూరముగా నిలిచి మోషతో ఇట్లా అది దేవుడు సీనాయి కొండ మీదకి వచ్చిన దాని యొక్క ప్రస్తావన. ఆ కీర్తనలు అక్కడ ఆయన వచ్చేటప్పుడు పోయేటప్పుడు భయంకరమైన బూరధ్వని, భయపడ్డారట జనాలు. అది ఆ పర్వతమే ఇలా కంపించినట్టు బూరధ్వనికి. ఎందుకంటే సర్వలోక సృష్టికర్త ఆయన అక్కడ పాదాలు పెట్టబోతున్నాడు. మహారాజుకు ముందుగా బూర, పరలోకపు బూర, మా భూమి మీద బూరలు కావాలి. ఆ బూర యొక్క వైబ్రేషన్ ఎలాగుందంటే సౌండ్ పెద్ద భూకంపమే వచ్చినట్టు అయిపోయింది. ప్రజలు భయపడ్డారు, తొలగి దూరంగా పారిపోయి. దాని విషయంలో పరలోకపు బూరల శబ్దము ఇశ్రాయేలులకు వినబడిందా? వినబడింది, ఖచ్చితంగా వినబడింది. అందుకు భయపడ్డారని ఉంది కదా, భయపడ్డారని ఉంది. లేచింది అంటున్నాడు. పొగ వచ్చింది, పొగ వచ్చి రాళ్ళు బొగ్గుల్లా గాలిపోయింది. అందుకని ఆయన మాతో మాట్లాడితే మేము చచ్చిపోతామంటారు. మేము ఆయన స్వరం వినలేము, నువ్వు ఒక్కడు పోయి వినేసి ఆయన ఏం చెబుతాడో మాకు చెప్పు, మేము మాత్రం విని బ్రతకలేమని అంటారు. ఆయనను వీళ్ళందరూ దూషిస్తున్నారు ఈ రోజుల్లో. ఆయన వస్తాడు, మళ్ళీ వచ్చినప్పుడు తెలుస్తుంది వీళ్ళ సంగతి, మళ్ళీ ధూమం లేస్తుంది, తెలుస్తుంది. అప్పుడు మొత్తం ఒక్కొక్కడు పంచలు ఊసిపోయిన దాకా అడ్డం పడి పరిగెడుతూనే ఉంటారు, పొలాలకు, ఊర్లకు, ఏర్లకు అడ్డంగా పరిగెడతారు. ఆయన దిగొస్తే కనుక మతోన్మాదులందరూ పరారు, ఇక అడ్రస్ దొరకదు. కానీ దొరికించుకుంటాడు ఆయన, వెతికి అడ్రస్ దొరకదు, పట్టించుకుంటాడు. భూమి దాటైతే దాటిపోరు పట్టుకుంటాడు. ఓకే. అంటే ఇప్పుడు రెండోసారి వచ్చేటప్పుడు కూడా బూర శబ్దము ఇదే రీతిలో ఉంటుందా? అవును. ఓకే. రెండోసారి వచ్చిన పరలోక బూరలే కదా. మన ప్రకటన 8లో చెప్తారు, అంతటా దేవుని ఎదుట నిలుచు 7 బూరలను చూసి తిని వారికి, ప్రకటన 8:2-3లో వారికి బూరలు ఇవ్వబడెను. కనుక పరలోకపు బూరలు, పరలోకపు దూతలు ఊదుతారు. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఆ బూరధ్వని అన్నాడు సార్. ఆ బూరధ్వని అంటే పరలోకం నుంచి వచ్చిన బూరధ్వని అనుకో. అంతే. ఓకే. ఇప్పుడు ఆరోహణమైనప్పుడు అంటే యేసుక్రీస్తు సమాధి గెలిచి శిష్యులకు కనబడి ఆరోహణమైనప్పుడు అప్పుడు ఎలాంటి బూరం రోగలేదు, ఏం లేదు, సైలెంట్గా వెళ్ళిపోయాడు. మళ్ళా సంఘము కొరకు ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు కూడా ఆయన సైలెంట్గానే వస్తాడు. ప్రతినేత్రం ఆయన చూసేది 70వ వారపు ముగింపులో. ఓకే, ముగింపులో, మధ్యలో కాదు. సంఘం ఎత్తబడేటప్పుడు కాదు, అప్పుడు సైలెంట్ గానే వస్తాడు. సైలెంట్ గానే వెళ్ళిపోతారు, వీళ్ళు కూడా వెళ్ళిపోతారు. ఎందుకంటే ఆయన రాకడ
ఈ పెళ్లి కూతురు కొరకు మాత్రమే వినబడేటట్టుగా ఉంటాయి ఆ బూరలు. ఓకే. రక్షణ పొందిన వాళ్ళకి వినబడదు. పొందని వాళ్ళకు సూచనలే. ఆ బూర ఊదితే ఆ! ఫలానా ఈ మిడతలు వచ్చాయి, గుర్రాలు వచ్చినాయి, వింత జీవులు వచ్చాయి, ఇలాగ నీళ్లు రక్తంగా మారిపోయినాయి, చిమ్మ చీకటి ఏర్పడింది. ఆ బూరల ఫలితాలే చూస్తారు తప్ప హ్మ్. ఆ విశ్వాసులకు మాత్రం కడబూర ధ్వని మాత్రం వినబడుతుంది. హ్మ్. హ్మ్. మనం బైబిల్ చదివిన వాళ్ళము జరుగుతున్న సంభవాలను బట్టి ఇదిగో మొదటి బూర ఊదాడు, రెండవ బూర ఊదాడని హ్మ్. చెప్పుకుంటాం. ఆఖరిన మాత్రం అనౌన్స్మెంట్ ఉంటుంది. 10 మంది కన్యకలు ఉపమానం చెప్పినట్టు, ఇదిగో పెండ్లి కుమారుడు, హ్మ్. ఆయన ఎదుర్కొన రండి అని కేక వినబడెను. హ్మ్. అప్పుడు కన్యకలందరూ లేచి దివిటీలు చక్కబరిచారు. హ్మ్. కనుక ఏ కొడుకైనా పెళ్లి కూతురు తెలియకుండా రాడు, హ్మ్. హ్మ్. చెప్పే వస్తాడు కదా. హ్మ్. హ్మ్. అదొక స్పెషల్ ప్రివిలేజ్. బూర అయితే మొరుగుతుంది మనకి, బూరం రోగుతుంది. ఆ బూర మనం వింటాము. హ్మ్. లోకస్తులు మాత్రం ఏమనుకుంటారంటే గ్రహాంతర వాసులు కిడ్నాప్ చేశారనుకుంటారు. ఓకే. గ్రహాంతర వాసులు, ఏలియన్స్ హ్మ్. కోట్ల మందిని కిడ్నాప్ చేశారు, హ్మ్. ఇదేదో కుట్ర జరుగుతుంది, సాతాన్ మహాప్రభుల వారి కటాక్షంతో తొందరగానే వాళ్ళని మనం పట్టుకుంటాము అని చెప్పి ఆ అబద్ధ క్రీస్తు ప్రభువుగా రాజుగా ఉంటాడు కదా, ప్రపంచ రాజుగా, హ్మ్. వాడు దొంగ ప్రకటన చేస్తాడు. హ్మ్. వాడికి తెలుసు సంఘం వెళ్ళిపోయిందని, హ్మ్. అబద్ధికుడే కదా హ్మ్. వాడు. సంఘం ఎత్తబడేది లేదు, ఏమీ లేదు. గ్రహాంతర వాసులు కోట్లాది మందిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు, నేను మళ్ళీ వాళ్ళని తీసుకొస్తాను, సాతాన్ ప్రభువుల వారి కటాక్షం మన మీద ఉంది, హ్మ్. భూనివాసులు భయపడకండి అని సొళ్ళు కబుర్లు చెప్తూ ఉంటాడు. నా పుస్తకాలు చదివితే యుగాంతంలో, హ్మ్. తర్వాత ఇప్పుడు లేటెస్ట్ ఇంగ్లీష్ బుక్ చదివితే ఇంకా క్లారిటీ వస్తుంది. ఓకే. అవి చదివితే మంచిది. ఓకే. ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఓఫ్రి పబ్లికేషన్‌లో 'ద ఎండ్ ఆఫ్ ద ప్రెజెంట్ ఏజ్' అనే గ్రంథం ఇంగ్లీష్ వెర్షన్‌లో ఉంది. యుగాంతం అని తెలుగు వెర్షన్‌లో ఉంది. మీకు ఏది అనుకూలం ఉంటే అది చదవండి. మీకు తెలిసిన వాళ్ళకి కూడా మీరు పరిచయం చేయండి. ఎన్ని రోజులైనా, ఎన్ని రోజులు ఆగినా, ఎంతమంది అడ్డుకున్నా వీటిని చదవక తప్పని పరిస్థితి ఏర్పడుతది. ఇందులో ఉన్న సందేశము మీ జీవితాలను వెలిగిస్తుంది, స్పష్టతలోకి నడిపిస్తుంది. గనక తప్పకుండా మీరు ఓఫ్రి పబ్లికేషన్ మీరు కాల్ చేసి సంప్రదించి మీరు తీసుకొని చదవాల్సింది మనవి చేస్తున్నాను. మరి సేవకులు చదవొద్దంటే విశ్వాసులారా మీరు ఒక్కసారి చదివి చూడండి. తర్వాత మీ బోధకులకే మీరు జవాబు చెప్పేటట్టుగా తయారవుతారు. ఈ విషయంలో ప్రతి ఒక్కరు గమనించండి. ఓకే సార్. సార్ ఇప్పుడు ఉన్నటువంటి యూదులు, ఇశ్రాయేలీయులు ఎవరైతే ఉన్నారో దేవుని లేఖనంలో చూసినట్లుగా యేసు ప్రభువుని నమ్మిన వాళ్ళను విశ్వాసులు అంటారు, దేవుని కుమారులు అంటారు. నమ్మనటువంటి వాళ్ళను అన్యులు అని అంటారు. ఇప్పుడు యూదులు ఎవరు? వాళ్ళు విశ్వాసులా? అన్యులా? వాళ్ళు కూడా ఇంకా విశ్వాసులు కాబోతున్నటువంటి అన్యులు. హ్మ్. త్వరలో త్వరలోనే విశ్వాసులు కాబోతున్నారు. ఆ జనాంగానికి స్పెషల్ స్టేటస్ ఉన్నది. ఓకే. అబ్రహామును బట్టి వాళ్ళందరినీ దేవుడు రక్షించుకుంటాడు ఒకరోజు. హ్మ్. దయచేసి రోమా పత్రికలో సార్. దేవుని వాగ్దానం చూడండి, మనం చదువుదాం. రోమా 9వ అధ్యాయము 27వ వచనం చూడండి. మరియు ప్రభువు తన మాట సమాప్తము చేసి తృప్తపరిచి భూలోకమునందు దానిని నెరవేర్చును గనుక ఇశ్రాయేలు కుమారుల సంఖ్య సముద్రపు ఇసుక వలె ఉండినను శేషమే రక్షింపబడునని యెషయాయు శేషమే రక్షింపబడునని యెషయాయు ఇశ్రాయేలును గూర్చి బిగ్గరగా పలుకుచున్నాడు. తర్వాత మరియు యెషయా 11వ అధ్యాయము ఆ. 26-27 వచనాలు. వారు ప్రవేశించుచున్నప్పుడు విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును. నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇదియే అని వ్రాయబడినట్టు ఇశ్రాయేలు జనులందరూ రక్షింపబడును. అది మొత్తం నేషనల్ రివైవల్ వచ్చేస్తుంది. ఓకే. మొత్తం ఆ రోజు బ్రతుకున్న ప్రతి యోధుడు, ఇశ్రాయేలీయుడు అందరూ కూడా యేసే రక్షకుడు, మేము సిలువ వేసిన ఆ యేసే మా మెస్సియా, ఆయనే ఆది సంభూతుడు, ఆయనే సృష్టికర్త, ఎంత ఘోరమైన తప్పు మేము చేశాం అని వాళ్ళు కన్నీళ్లు కారుస్తూ
ఏడ్చి వాళ్ళు మారు మనసు పొందుతారు. అప్పుడు అందరూ మొత్తం ఒక్కరోజు రక్షింపబడతారు. ఓకే. జకరియా గ్రంథంలో ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెబుతాడు. 12వ అధ్యాయము 9-10 వచనాలు. ఆ కాలమున యెరూషలేము మీదికి 12వ అధ్యాయం 9-10. ఆ కాలమున జకరియా, సార్. నేను యెరూషలేము మీదికి వచ్చు అన్యజనులందరినీ నేను నశింపజేయ పూనుకొనేదను. దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందించు ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించినట్లు, తన జ్యేష్ఠపుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు. అది తాము పొడిచిన నా మీద, అంటే వాళ్ళు సిలువ వేయించారు కదా యేసు ప్రభువును, ఆయన మీద దృష్టి ఉంచి ఏక కుమారుని గురించి ఒకడు ప్రలాపించినట్లు ఏడుస్తారు. అంటే ఒక దంపతులు ఉన్నారు అనుకుందాం, ఒకే ఒక కొడుకు పుట్టాడు, మళ్ళీ సంతానమే కలగలేదు. వాడు చెట్టంత కొడుకు చేతికి వచ్చి ఎదిగి వచ్చిన తర్వాత, ప్రయోజకుడుగా అయిన తర్వాత సడన్గా చచ్చిపోయాడు అనుకో, అప్పుడు ఎంత ఏడుస్తారు వాళ్ళు. వాళ్ళ దుఃఖాన్ని మనం ఎవరము కూడా ఆపలేని పరిస్థితి. ఏ ఓదార్పు మాటలు చెప్పినా వాళ్ళు పట్టించుకోరు. ఒకే కొడుకు, చెట్టంత ఎదిగొచ్చిన కొడుకు ఇలా కళ్ళ ముందే మట్టి అయిపోయాడండి అని ఎలా ఏడుస్తారో, యేసును సిలువ వేశాము అన్నటువంటి ఘోరమైన వాస్తవాన్ని తలుచుకొని ఇశ్రాయేలు జనాంగం అంతా ఏడుస్తారు. ఓకే. తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి ఏక కుమారుని కొరకు ప్రలాపించినట్టు ఏడుస్తారు. ఒక్కొక్క కుటుంబం, ఏ కుటుంబానికి ఆ కుటుంబం, ఏ గోత్రానికి ఆ గోత్రం, జాతి మొత్తము ఏడ్చి రక్షణ పొందుతారు. ఇది గ్యారంటీగా జరుగుతుంది. అందుకని వాళ్ళకు స్పెషల్ స్టేటస్ ఉంది. వాళ్ళ దగ్గర వాళ్ళు రాసి వాళ్ళ ద్వారా వచ్చిన ప్రవక్తల లేఖనాలు కదా బైబిలు. కనుక వాళ్ళు ప్రభువుని ఇంకా నమ్మలేదు, మనం నమ్మగలిగాం, మనం తెలివైన వాళ్ళము, వాళ్ళేమో దుర్మార్గులని మనం అనుకోవద్దు. రోమా 11:25 చెబుతాడు, సహోదరులారా మీ దృష్టికి మీరే బుద్ధిమంతులని అనుకొనకుండునట్లు ఒక మర్మము తెలియజేయుచున్నా, అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇశ్రాయేలుకు దేవుడే కొంతవరకు కఠిన మనస్సు కలిగించాడు. అంటే యూదేతర జనాంగాలలో నుండి రక్షణ పొందవలసిన వాళ్ళందరూ రావాలి. వాళ్ళు దేవుడు రాసిపెట్టిన వాళ్ళందరూ వచ్చిన తర్వాత వాళ్ళ కఠిన మనసును దేవుడు తీసేస్తాడు. తీసేసినప్పుడు కళ్ళు తెరుచుకుంటాయి. అప్పుడు గ్రహించి ఒక్కరోజు టోటల్ నేషన్ రక్షణ పొందుతుంది. కనుక ఇది కరెక్ట్ ఎప్పుడు జరుగుతుంది సార్? అది వారాంతంలో 70వ వారం అంతంలో, 70వ వారం అంతం ఆయన పబ్లిక్గా బహిరంగ రాకడ ఉందని చెప్పా కదా. ఓకే. అది ప్రకటన 1:7 చెప్పబడిన బహిరంగ రాకడ. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ఆ భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుంటారు, తాము ఆయనను పొడిచిన వారు కూడా ఆయన్ని చూస్తారు. అంటే మళ్ళీ ఇదే ఇక్కడ పొడిచిన వాళ్ళనే సెంటెన్స్, అది అక్కడ మళ్ళీ రిపీట్ అవుతుంది. ఆయన్ని పొడిచిన వాళ్ళు ఇశ్రాయేల్ జనాంగం. ఇశ్రాయేల్ జనాంగం ఆయన్ని చూచి ఏడ్చి వాళ్ళు మారు మనసు పొందుతారు. మిగతా వాళ్ళేమో రొమ్ము కొట్టుకుంటారు. కానీ బాబోయ్ ఎంత ఇంపార్టెంట్ పాయింట్ మిస్ అయిపోయాము, ఈయన నిజమైన దేవుడు, మనము ఈయన్ని ద్వేషించాము ఎందుకు ఇంతకాలం, ఇప్పుడేది మనకు దారేది, మనకు అవకాశం లేదని అలా వాళ్ళు రొమ్ము కొట్టుకుంటారు. వీళ్ళేమో ప్రభువా మమ్మల్ని క్షమించమని పశ్చాత్తాపంతో గుండెలు బాదుకుంటారు వీళ్ళు. అది 70వ వారం అంతం. ఎందుకంటే వారం మధ్యలో సంఘం ఎత్తబడిన తర్వాత ఇంకా 3.5 సంవత్సరాలు 42 నెలల శ్రమల కాలం ఉంది. ఉగ్రత పాత్రలు కుమ్మరించబడాలి కదా. ఆ ఉగ్రత పాత్రల సమయంలో ఇశ్రాయేలు సంఘ కన్యక జనాంగము అడవిలో దాక్కుంటుంది. ప్రకటన 12వ అధ్యాయం ప్రకారం అదంతా జరగాలి కదా. ఆ 12వ అధ్యాయంలో ఉన్నటువంటి 2వ అర్ధవారం గడిచిన తర్వాతనే ఈ నేషనల్ రివైవల్ వస్తుంది. ఆ తర్వాతనే బహిరంగ రాకడ.
అది విషయం. మన గ్రంథాల్లో స్పష్టంగా ఈ టైం టేబుల్ అంతా రాశాము. ఎవరన్నా చదివితే దాన్ని స్పష్టంగా తెలుసుకోవచ్చు. ఓకే. సరే ఇప్పుడు క్రైస్తవులకైతేనేమో నూతన నిబంధనలో వారు రక్షణ పొందినట్లుగా లేదా దేవుని నమ్ముతున్నట్టుగా నిదర్శనముగా బాప్తిసం పొందడం అనే ఒక కార్యక్రమం ఉంది. ఇప్పుడు ఇశ్రాయేలీయులు ఈ యేసుక్రీస్తు ప్రభు బహిరంగంగా వచ్చినప్పుడు వీళ్ళు మారుమనసు పొందే విషయము బాప్తిసం పొందుతారా లేదా డైరెక్ట్ తప్పకుండా పొందుతారు. అందరూ ముంచడం నీటి బాప్తిసం పొందుతారు? తప్పకుండా పొందుతారు. అక్కడ అరణ్యములో దేవుడు వాళ్ళని కాపాడుతాడు కదా. ఇప్పుడు అప్పుడు వాళ్ళకి బాప్తిసం ఇచ్చే పాస్టర్ ఎవరు? మంచి మాట అడిగారు. ఇప్పుడు బాప్తిస్మం ఇచ్చు యోహాను అడిగారు, ఇతను ఎవరో నీకు ఎలా తెలుసు? ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని చెప్తున్నావు కదా, నీకు ఎట్లా తెలుసయ్యా బాబు ఆయన? ఏ అధికారంతో చెప్తున్నావు అంటే చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 29 ఉంది, కరెక్టే సార్. 26 చూడండి. యోహాను, నేను నీళ్ళలో బాప్తిసం ఇచ్చుచున్నాను గాని నా వెనుక వచ్చుచున్నవాడు మీ మధ్య ఉన్నాడు, మీరు ఆయన నెరుగరు, ఆయన చెప్పుల వారును విప్పుటకైనను నేను యోగ్యుడను కానని వారితో చెప్పాను. ఇప్పుడు 33 చదవండి. నేను ఆయనను ఎరగనైతిని గాని నీళ్ళలో బాప్తిసం ఇచ్చుటకు నన్ను పంపినవాడు నీవెవని మీద ఆత్మ దిగివచ్చి నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇచ్చువాడని నాతో చెప్పాను. నేను నీళ్లతో బాప్తిసం ఇస్తున్నా, నీళ్లలో బాప్తిసం ఇస్తున్నాను అన్నాడు. ఎందుకు ఇస్తున్నాడంటే 36, 33 కదా, 33లో చెప్పారు, నీళ్లలో బాప్తిస్మం ఇచ్చుటకు నన్ను పంపినవాడు. పంపినవాడని అంటే దేవుడు ఆయనతో మాట్లాడి, నువ్వు వెళ్ళు బాబు, కొత్త నిబంధనకు పాత నిబంధనలు ఎట్లాగ సున్నతి ఇత్యాది కార్యక్రమాలు ఉన్నాయో కొత్త నిబంధన స్టార్ట్ అవుతుంది. నూతన జన్మానుభవం కొరకు నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించాలి. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా మారు మనసు పొందేవాడు బాప్తిస్మం పొందాలి, నువ్వు బాప్తిస్మం ఇవ్వు అని యోహానుకు చెప్పి నడిపించాడు. ఈ విషయం అక్కడ వాళ్ళకు మళ్ళీ జ్ఞాపకానికి వస్తుంది. దేవుడు అనేక మందితో మాట్లాడి, అక్కడ ఆల్రెడీ రక్షణ పొందిన యూదులు కొందరు ఉన్నారుగా, రక్షణ పొందిన యూదులు పాస్టర్లు కూడా ఉన్నారు, ఒకరో ఇద్దరు. ఆ ఒకడు 10 మందికి బాప్తిస్మాలు ఇచ్చేసి అభిషేకం ఇస్తాడు, 10 మంది మళ్ళీ ఇంకా ఒక 10 మందికి బాప్తిస్మాలు ఇచ్చి అభిషేకం ఇస్తాడు. ఒక రోజు లోపల కొన్ని వేల మంది బాప్తిస్మం ఇచ్చి అభిషేక్త సేవకులు యూదులు తయారవుతారు. తర్వాత వాళ్ళు ఇచ్చుకుంటారు ఇక ఎన్ని కోట్ల మందికైనా. అలాగే దేవుడు పక్కాగా చేస్తాడు. ఇప్పుడు ఎలాగ యోహానుకైతే ఎలాగైతే నువ్వు బాప్తిసం ఇవ్వు అని చెప్పి పంపించాడో, అలాగా అరణ్యములో ఉన్న ఇశ్రాయేలులో ఉన్నటువంటి వాళ్ళకు కూడా నాయకులకు దేవుడు చెప్తాడు. ఆల్రెడీ యూదుల్లో చాలా మంది రక్షింపబడ్డ వాళ్ళు ఉన్నారు, లేకపోలేదు. ఓకే, అంటే యోహాను బాప్సం పొందకుండానే బాప్సాలు ఇచ్చాడు. అట్లనే అక్కడ కూడా కొంతమంది దేవుడు చెప్పగా వారు బాప్సం పొందకపోయినను వాళ్ళు బాప్సాలు ఇస్తారా? ఇప్పుడు అవసరం లేదు. ఇప్పుడు బాప్తిస్మము పొందిన వాళ్ళే కొద్దిమంది యూదులైన ఉన్నారు, వాళ్ళని పట్టుకొని దేవుడు వాడుకుంటాడు. ఓకే ఓకే, అంటే యోహాను లాగానే వాళ్ళేమో సిద్ధం గారు అవసరం. అంతకుముందు అసలు ఆ ఆచారమే లేదుగా, కొత్త ఆచారం మొదలు పెడుతున్నాడు దేవుడు. ఇప్పుడు కొత్త నిబంధన యుగ ముగింపులో ఇది కొత్తగా ప్రారంభమయ్యేదేం కాదు, 2000 ఏళ్ళుగా ఉన్నదే. కనుక చాలామంది యూదులు రక్షణ పొంది ఇప్పుడు చాలామంది రక్షణ పొంది బాప్తిసం పొంది దేవుని సేవ చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే మరీ కోట్లలో లక్షల్లో ఉండకపోయినా 10లోనే ఉన్నారు. కాబట్టి ఆ ఇబ్బంది ఏం లేదు. వాళ్ళ ద్వారా కొంతమందికి, వాళ్ళ ద్వారా కొంతమందికి ఇచ్చేస్తారు. ఓకే, ఇప్పుడు ఎట్లాగంటే ఇప్పుడు 12 మంది అపోస్తలులే 3000 మందికి బాప్తిస్మాలు ఇవ్వలేరు పెంతెకోస్తు పండగ దినాన. ఈ 12 అపోస్తలులు ఒక్కొక్కరు ఒక 10 మందికి హస్త నిక్షేపణ ఇచ్చేసి ఉంటారు. వాళ్ళు ఇంకొక 10 మందికి, అలాగా ఒక 1000 మంది తయారైతే ఒక 3000 మంది తయారయ్యారు అనుకో,
ఇప్పుడు 100 మంది 10 మంది 10 మందికి ఇస్తే 1000 మంది అయిపోతారు. 100 మంది ఒక్కొక్కరు ఒక 100 మందికి ఇచ్చేసిన నేను ఒక్కడనే మన సిల్వర్ జూబిలీ సందర్భంగా 72 మందికి ఇచ్చే ఒక్కడిని నిలబడి బాప్తిస్మాలు. అలాగే 100 మంది ఒక్కొక్కడు 100 మందికి ఇచ్చేస్తే 10,000 మంది అయిపోరు. అలాగా డిస్ట్రిబ్యూట్ చేసి రెస్పాన్సిబిలిటీస్ అంచె దినాల్లో బాప్తిస్మాలు జరుగుతాయి. ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్లో అదే జరిగింది. అరుణాచల్ ప్రదేశ్లో వాళ్ళు యాంటీ కన్వర్షన్ బిల్లు, ఎవరికైనా బాప్తిస్మం ఇచ్చినా తీసుకున్న జైలు శిక్ష అని చట్టాలు చేసి కూర్చుంటే 35 years లోపల ఇప్పుడు ఏమైందంటే మొత్తం 95% అరుణాచల్ ప్రదేశ్ క్రైస్తవులు అయిపోయినారు. అరుణాచల్ ప్రదేశ్ బిలాంగ్స్ టు జీసస్ అని వాళ్ళు ప్రకటించారు. మరి బయట వాళ్ళు ఎవరు పోలేదు. ఎలా వాళ్ళు బయటకు వచ్చి రక్షణ పొందిపోయారు. పోయి అక్కడ వాళ్ళు సువార్త ప్రకటించి అక్కడ హస్త నిక్షేపణలు మళ్ళీ మామూలుగా జరుగుతాయి. ఇప్పుడు మొత్తం స్టేట్ అంతా క్రిస్టియన్. ఓకే, కనుక సువార్తకు విరోధమైన ఏ శక్తి కానీ, ఏ చట్టము కానీ, ఏ అస్త్రము కానీ వర్ధిల్లదు. ఇది ఫైనల్. ఓకే సార్, ఇప్పుడు దేవుడు అన్య జనులకు ద్వారాలు తెరిసేటప్పుడు ఇశ్రాయేలీయులందరికీ ఆయన వారి కనులు మూసేశాడు, లేదా రక్షకుడు తెలియకుండా వాళ్ళకి చేశాడు కదా. ఎందుకు దేవుడే ఏర్పాటు చేసినటువంటి ఒక ప్రొటెక్షన్ ఏదైతే ఉందో దాన్ని ఛేదించుకొని కొంతమంది రక్షణ పొందడం ఏంటి? యూదులలో ఉన్నటువంటి వారు. అది దేవుని యొక్క కృపా సంకల్పములో ఉన్నటువంటి మర్మం. అది ఆయన అసలు కళ్ళెందుకు మూశాడు అంటే జాతీయ స్థాయిలో వ్యతిరేకత అనేది లేకపోతే యజ్ఞము జరగనివ్వరు. కొంతమంది రక్షణ పొందినంత మాత్రాన వీళ్ళు యజ్ఞాన్ని ఆపలేరు. ఓకే, అది యజ్ఞం అయితే జరగాలి. కనుక ఆ కొద్ది మంది అయినా రక్షణ పొందడం ఎందుకు అని అంటే, ఇప్పుడు పౌలులాగా, ఆదిమ అపోస్తలులాగా, లేఖనాలు ఎరిగిన పండితులు కూడా, అపోల్లో, యూదుడు, ఇలాంటి వాళ్ళు ఉన్నారు. గనుక లేఖనాలు ఎరిగిన మేము నమ్మాం అనే ఒక సాక్ష్యం కొరకు, యేసును నమ్మడమే లేఖనానుసారం అనే సాక్ష్యం కొరకు వేళ్ల మీద పెట్టదగిన వాళ్ళు ఉన్నారు. కానీ గ్రేట్ మెజారిటీ ఆఫ్ ద నేషన్ వ్యతిరేకమయ్యారు. ఎందుకంటే యజ్ఞం అనేది అవసరం. ఇజ్రాయెల్ జనాంగం మొత్తం ఆయన్ని మెస్సియాగా గుర్తించి ఉంటే, ఇప్పుడు చూడడంలో మనము ప్రపంచంలో ఎవడైనా రాని, అందరు కలిసి రాని మేము చూసుకుంటామని, అప్పుడు అదే పరిస్థితి. సేమ్ సిచ్యువేషన్. అసలు యజ్ఞం జరగదు, మనకు రక్షణ రాదు. ప్రవక్తల లేఖనాలు ఇవి నెరవేరు. యెషయా 53 ఏది నెరవేరది. అయితే ప్రతి కాలమందు దేవుని శేషము కొంతమంది సువార్త అనేది ఖచ్చితమైన లాజికల్ అండ్ రీజనబుల్ లేఖనానుసారమైన విశ్వాసము అనేది నిరూపించడానికి అన్ని తరములలో కొంత శేషం, మెయిన్ సంకల్పం డిస్టర్బ్ కాకుండా కొంతమందిని పెట్టాడు. అట్లా దేవునికి మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. దేవుడు బహుముఖ ప్రజ్ఞాశాలి అన్నట్టుగా బహుముఖ తార్కికుడు ఆయన. ఏ విషయానికైనా 100 కోణాల్లో ఆలోచించి ఆయన పనులు చేస్తాడు. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. వెల్కమ్ సార్. అదేవిధంగా కొన్ని ప్రశ్నలు పంపించారు సార్. ఒక ఆయన ఈ విధంగా కామెంట్ పెడుతున్నాడు సార్. అదేంటంటే, ధర్మ విరోధి పాలన 42 నెలలు కాదు 44.5 నెలలు, భక్తులకు శ్రమల కాలం 3.5 సంవత్సరాలు కాదు 6 సంవత్సరాలు, 4 నెలల 20 రోజులు. యెహెజ్కేలు గ్రంథం 37, 38, 39 అధ్యాయముల ప్రవచనం ఇప్పటి కాలంలో నెరవేరదు, ఇంకా 1000 సంవత్సరాలు పడుతుంది. కావున ఇప్పటి తరం వారు ఉండే అవకాశం లేదు. 10+1 అంటే 11 మంది రాజుల పాలన
ధర్మవిరోధి పాలన, రాకడ, యుగాంతం ఈ విషయాలన్నీ డేట్తో సహా దేవుని పరిశుద్ధ లేఖనాల్లో స్పష్టంగా వ్రాయబడి ఉన్నాయి. కావున సార్వత్రిక సంఘాలన్నీ ఇప్పుడున్న భ్రమలో నుండి మొట్టమొదట బయటపడండి. ఆ తర్వాత దానియేలు, ప్రకటన గ్రంథాల వ్యాఖ్యానాలు అనగా రాకడ, యుగాంతములను గూర్చిన ప్రసంగాలు తర్వాత చేయవచ్చు. ఈ విషయాలన్నీ సత్యాన్వేషకులు గ్రహించుదురుగాక అంటున్నాడు. సరే, మరి అదేందో ఆయన ఎస్కటలాజికల్ సిస్టమ్, అంత్యకాల సంభవాలను గూర్చిన ఆ సంభవాలు దేని తర్వాత ఏది అనే సిస్టమ్ ఏదైతే ఉందో ఉమ్, ఆయన విపులంగా లేఖనాధారాలు అని అంటున్నాడు కదా, అవన్నీ చూపిస్తూ ఒక డాక్యుమెంట్ ఏదైనా తయారు చేస్తే ఉమ్, దాని మీద మనం చర్చించి అది నిజంగా లేఖనాధారం ఉంటే మనం అంగీకరిద్దాం. ఓకే. కాకపోతే ఇది తప్పు, ఎందుకు తప్పు కూడా ఆయనకు మనం చెప్పొచ్చు లేఖనాధారాలతో. ముందు ఆయన అట్లా కాకుండా ఒక పక్కా డాక్యుమెంట్తో ముందుకు వస్తే మనం మాట్లాడతాం. ఉమ్. 10 మంది రాజులు వస్తారు ప్రపంచ ఏక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికంటే, ఆ 10 మంది రాజులు ఇండియాను పాలించడం కాదు, ఇండియాని ఆ 10 మంది రాజులను పాలిస్తాడు అంటున్నాడు. అంటే భారతదేశం అగ్రగామిగా 10 మంది రాజులను పాలిస్తాడు. అది ఎక్కడుంది బైబిల్లో? ఆ రిఫరెన్స్ కూడా చూపెట్టాలి మరి వాళ్ళు. నా చూపెట్ట. ఇప్పుడు నీవు చూసిన ఆ స్త్రీ 7 కొండల మీద కూర్చున్న స్త్రీ, ఉమ్, భూరాజులను ఏలుచున్న మహాపట్టణమే ఉమ్, అని ప్రకటన 17వ అధ్యాయంలో చెప్పబడింది. అంటే ప్రకటన రచనా కాలములో భూరాజులను ఏలుచూ ఉండినటువంటి మహాపట్టణం రోమ్ నగరం. ఓకే. రోమ్ నగరము 7 కొండల మీద కట్టబడింది. ఉమ్, అది 17-18 చూడండి. మరియు నీవు చూచిన ఆ స్త్రీ భూరాజుల నేలు ఆ మహాపట్టణం. మహాపట్టణం. ఈ భూరాజుల నేలు ఆ మహాపట్టణం ఎక్కడ ఉన్నది అని అంటే 9వ వచనం. ఉమ్, ఆ 7 తలలు ఆ స్త్రీ కూర్చున్న 7 కొండలు. ఉమ్, ఎగ్జాక్ట్లీ రోమ్ కూడా భూరాజులను అందరినీ ఏలింది అప్పట్లో, వరల్డ్ ఎంపైరు. ఆ రోమ్ నగరము 7 కొండల మీద కట్టబడింది. ఉమ్, ఇది ఫ్యాక్ట్, చారిత్రక ఫ్యాక్ట్. ఇప్పుడు మనం చూడొచ్చు కూడా. కాబట్టి మరి ఇండియా అనేది ఈ 7 కొండలను కూడా పైన ఉండి పరిపాలిస్తుంది అనేది మరి ఆయన చెప్పిన దానికి ఏం ఆధారం ఉందో మనకు తెలియని బైబిల్ వచనాలు ఏమని ఆయన కనపడేమో. ఉమ్, వారు మన ముందుకు తీసుకొస్తే సంతోషిస్తాం. ఓకే. వీఆర్ కాన్స్టాంట్ లెర్నర్స్, డిసైపుల్స్. మేము ఎప్పుడు కూడా నిరంతర విద్యార్థులము. ఉమ్, ఎవరైనా మాకు ఏదైనా చెప్పొచ్చు, అది వాక్య ప్రకారం ఉంటే అంగీకరించడానికి ఏం మా అహం ప్రాబ్లం ఏం లేదు, ఎగో ప్రాబ్లం లేదు. ఉమ్, విల్ బి వెరీ హ్యాపీ అండ్ విల్ బి థ్యాంక్ఫుల్. ఓకే సార్. సార్, మీరు మొన్న సండే ప్రసంగంలో ఒక సందర్భంలో 54 నిమిషాల 46 సెకండ్ల దగ్గర వానర సైన్యం అని అన్నారు. దాన్ని కొంచెం రిఫరెన్స్ మరియు వివరణ ఇవ్వగలరని మనవి అంటూ నాగలింగం అడుగుతున్నాడు. ఏం లేదు. వానర సైన్యం అంటే భారతదేశంలోని పౌరాణిక సాహిత్యము, ఉమ్, రామాయణ మహాభారతాలలో ఉన్నటువంటి పాత్రలు మన దైనందిన జీవితంలో, సామాజిక జీవన స్థితిగతులలో ప్రతి పరిస్థితికి కరెస్పాండ్ అయ్యేటటువంటి కొన్ని సంఘటనలు ఉంటాయన్నమాట. ఉమ్, దాన్ని మనం భారతీయులుగా ఉమ్, దాన్ని ఉదహరించుకుంటాం. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్, దేవదాసు అని ఒక పాత్ర ఉన్నాడు. ఉమ్, శరత్ చంద్ర చటర్జీ అనుకుంటా రాసింది, మరి ఎవరు రాశారో. ఆయన మంచి జమీందారీ కుటుంబ వారసుడు. ఒక ఇంట్లో పనిచేసే తోటమాలి కూతుర్ని పార్వతిని ప్రేమిస్తాడు. బాల్యం నుండి కలిసి పెరిగారు ప్రేమలో. తర్వాత జమీందారు గారు ఆ పెళ్లికి ఒప్పుకోకపోతే అతడు జీవితం మీద విరక్తితో త్రాగుబోతు అయిపోతాడు. ఇక అది ఎంత ప్రఖ్యాతిగాంచిందంటే ఎవడైనా తాగుబోతు అయితే వాడు దేవదాస్. ఎవడైనా బాగా తాగుడుకు అలవాటు ఎక్కడ పడితే అక్కడ తాగి పడుతూ ఉంటే ఆడు దేవదాస్ అయిపోయాడండి.
అని అంటారు. అది ఆ దేవదాస్ అనేది చారిత్రక పాత్ర కాదు, ఒక నవలలో పాత్ర. ఒక నవలలో పాత్రను ఆ విధంగానే ఇప్పుడు మన కన్యాశుల్కం అనే ఒక నాటకం ఉంది. కన్యాశుల్కం అనే నాటకంలో ఉన్న ప్రతి పాత్ర కూడా అద్భుతంగా మన సమాజంలో ఉన్నటువంటి రకరకాల మనస్తత్వాలను ప్రతిబింబించేటట్టుగా రాశారు. అందులో గిరీశం అన్నోడు ఒకడు ఉంటాడు. వాడు దొరటోపి పెట్టుకొని సూట్ వేసుకొని అంతా బ్రిటిష్ కల్చర్ను ఇమిటేట్ చేస్తుంటాడు. వాడికి స్వదేశాభిమానం కంటే బ్రిటిష్ వాళ్ళ మీద అభిమానం ఎక్కువ. భారతీయులు అని అంటే తృణీకార భావం, చులకన భావం. వాడి ఫేమస్ డైలాగ్ మన వాళ్ళు ఒట్టి వెధవాయిలోయి అంటాడు. నాటకం పొడుగున మనవాళ్ళు ఒట్టి వెధవాయి. అయితే తర్వాత నాటకం అంతంలో ఏమంటాడంటే మన వాళ్ళలో కూడా గొప్పవాళ్ళు ఉన్నారు రోయ్. అంటే భారతీయులందరూ తెలివి తక్కువోళ్ళు. నా రెఫరెన్స్ కరెక్టో కాదో తెలీదు, అంటే అన్నీ బైబిల్లో మునిగిపోయినాను కదా. అయితే ఈ డైలాగులు నాకు బాగా గుర్తుండిపోయినాయి. అంటే మరి ఆ నాటకము, ఆ గిరీశం పాత్ర ఎంతగా మన సమాజం మీద ముద్ర వేసిందో చూడండి సార్. అవును, మన వాళ్ళొట్టి వెధవాయిలు అంటాడు. ఆఖరణ వచ్చి మన వాళ్ళలో కూడా గొప్పవాళ్ళు ఉన్నారు అంటాడు. ఇంత చేసి ఆ గిరీశం చారిత్రక వ్యక్తి కానే కాదు, ఒక నాటకంలో పాత్రధారి. అలాగా మరి బలమైన ముద్ర వేయడానికి ఇదిగో అసలు ఫలానా అంశానికి ఫలానా వ్యక్తి ప్రతీక అనడానికి. మన పౌరాణిక సాహిత్యాన్ని చూస్తే అన్నదమ్ముల ప్రేమకు రామలక్ష్మణులు ప్రతీక అని. మన దగ్గర లక్ష్మణ్ అనే బాబు ఉన్నాడు. అప్పుడు ఎవరు లేనప్పుడు ఆ బాబు నా దగ్గరకు వచ్చి ఇంత నిస్వార్థంగా సేవ చేస్తున్నాడు ఈయన, నేను ఎప్పటికైనా సేవ చేస్తే ఈయనకే సేవ చేయాలని చెప్పి నా దగ్గర ఉండిపోయాడు. అప్పటికి ఇప్పటికి స్టిల్ హీస్ విత్ మీ. ఆయన పిల్లలు గ్రాడ్యుయేషన్కి వచ్చారు, ఆయన పెళ్లి నేనే చేశాను, పిల్లలు చక్కగా చదువుకుంటున్నారు, బీటెక్ వచ్చేసారు. నేను అందరికీ చెప్పేవాడిని, శ్రీరాముడికి హనుమంతుడు ఎలాంటి వాడు, లక్ష్మణ్ నాకు అటువంటి వాడు అని చెప్పేవాడిని. చెప్పి అలవాటయి ఒక్కోసారి లక్ష్మణ్ ఇలా రానాయనా అని పిలువబోయి హనుమంతు ఇలా రా అని పిలిచాను. అంటే అంత ఇంపాక్ట్ ఉంది లక్ష్మణుడి యొక్క స్వామి భక్తి. లక్ష్మణుడి యొక్క స్వామి భక్తికి లక్ష్మణుడిని మించినోడు లేడిక. హనుమంతుని మించినోడా లక్ష్మణ్? హనుమంతుడిని మించిన నేనేమన్నాను? లక్ష్మణుడు కాదు. స్వామి భక్తికి, అన్నదమ్ముల ప్రేమకు, అన్నకు విధేయుడవడానికి లక్ష్మణుడు అల్టిమేట్. ఇంకా స్వామి భక్తికి ఆంజనేయ స్వామి. హనుమంతుడిని మించినోడు లేడు. ఆయన ఎటువంటి వాడంటే ఆయనకి ముత్యాల దండ ఆయనకు ఇస్తే ఆయన ఒక్కోదాన్ని కొరికి చూసి పగలగొట్టి చూసి ఇది పడేస్తాడు. ఎందుకంటే దీంట్లో నా రాముడు కనపడలేదు, రాముడు లేని నాకెందుకని. అంటే అంత పరాకాష్ట. కనుక నేనేం చెప్పుకున్నానంటే 40 ఏళ్ళ నుండి కూడా హనుమంతుడు ఎలాంటి వాడు రాముడికి నాకు ఇతడు అంటే మరి చరిత్ర నిజంగా జరిగిందా? నువ్వు నమ్ముతున్నావా? అంటే మరి దేవదాస్ జరిగిందా? కన్యాశుల్కం జరిగిందా? గిరీశ ఉన్నాడా? అంటే అది ఒక కథగా వ్యాప్తిలో ఉన్నా సరే ఆ కథలో ఉన్నటువంటి ఆ క్యారెక్టర్స్ బలమైన క్యారెక్టర్స్, ఒక్కొక్క మనస్తత్వానికి వాళ్ళు ప్రతీకలుగా నిలబడిపోయారు. అలాంటిదే రామబాణం. రామబాణానికి తిరుగులేదు, ఇక దానికి తిరిగే లేదు.
నువ్వు ఎన్ని అస్త్రాలు కొట్టుగాక నాగాస్త్రం పాశుపతాస్త్రం వాయవ్యాస్త్రం ఆగ్నేయాస్త్రం ఎన్ని కొట్టు బ్రహ్మాస్త్రం. రామబాణం వేస్తే అయిపోయింది అన్నిటి మటాసు. ఉమ్, అబ్బో ఆయన ఆయన ఏమన్నా చేస్తే రామబాణం వేసినట్టేనని చెప్పుకుంటాం. ఉమ్, అంటే ఆ కథలో ఇవ్వబడినటువంటి ఆ విలువ ఆ పవరు అదంతా కూడా ఇక్కడ ఉన్నాయి అనేసి. ఓకే. అలాగే ఇప్పుడు సుగ్రీవాజ్ఞ అనేది ఒకటి ఉంది. ఉమ్, సుగ్రీవుడు ఆయన ఒక మాట అంటే అది అల్టిమేట్ శాసనం అన్నమాట. మొత్తం వానర ప్రపంచం అంతా ఆయన మాట ఎందుకు ఏమిటని అడగకుండా లోపడతారు. లోపడతారు. సుగ్రీవాజ్ఞ నన్ను చాలామంది అనేవాళ్ళు. ప్రారంభం నుండి నాకు కొంత ఫాలోయింగ్ ఉండేది. నా చుట్టూ ఉంటారు వాళ్ళు, ఎప్పుడు నా చుట్టూ ఉంటారు. ఒక అంకుల్ అన్నాడు, ఉమ్, బాబు కొంచెం నాకు పలానా ఇల్లు ఎవడో కబ్జా పెట్టుకున్నాడు, అసలు రికార్డ్ అంతా నాది, వాడికి సంబంధం లేదు, వాడు మా బంధువు కాదు, మా పాలివాడు కాదు, వాడు ఎవడో తెలియదు నాకు, వచ్చి రౌడీయిజంతో నా ఇల్లు కబ్జా పెట్టేశాడు. అంటే నేను ఎలా హెల్ప్ చేయగలను అంకుల్ మీకు, నేను చిన్నవాడిని అని అంటే, లేదు బాబు నీ మాట సుగ్రీవాజ్ఞ కదా అన్నాడు. ఉమ్, అంటే ఏంటి, సుగ్రీవుడు తన దగ్గర ఉండే వానర సైన్యాన్ని ఎలాగా తిరుగులేని ఒక కమాండ్తో ఎలాగా శాసించాడో అలాగా నువ్వు చెప్తే పని జరిగిపోతుంది అని నన్ను అన్నాడు. అట్లాగా వానర సైన్యము అనేది ఎలాగ సుగ్రీవాజ్ఞకు లోబడిందో అంటే ఆ కథలో చరిత్రలో కానక్కర్లా, ఉమ్, ఈ దేవదాసు గిరీశం లాగా ఉమ్, చరిత్ర చరిత్ర కానక్కర్లా. నా చుట్టూ కొంతమంది జనం ఎప్పుడు ఉండేవాళ్ళు, ఉమ్, ఓఫిరన్న. నేను 10th క్లాస్లో 9th క్లాస్లో ఉన్నప్పుడు 8th క్లాస్లో ఉన్నప్పుడు కూడా మంచి క్లాస్ నడుస్తుంటే డోర్ దగ్గర ఎవడో నిలబడతాం. ఉమ్, ఏంట్రా సార్ పాఠం ఆపి అడుగుతాడు, ఏం కావాలా ఉమ్, అంటే ఓఫిరన్న కావాలి సార్ అని అంటాడు. ఉమ్, ఎందుకు కావాలంటే అన్న కావాలి, అక్కడ బయట ప్రాబ్లం వచ్చింది. ఉమ్, ఆఖరికి ఏమిరా అందరూ ఓపిరి లేకుండా మీకు ఊపిరి లేదురా అని ఆ రోజు నా టీనేజ్లో మా మాస్టర్లని బయటికి వెళ్ళి వాడికి ఏదో ప్రాబ్లం ఉంటే సెటిల్ చేసి వచ్చేవాడు. అక్కడ ప్రాబ్లం పెట్టిన అనేది నాకంటే పెద్దోళ్ళు. ఉమ్, అలా నేను 14 ఏళ్ళు 15 ఏళ్ళు ఉన్నప్పుడు 20-25 ఏళ్ళు ఉన్నోళ్ళని శాసించాను. ఎందుకంటే నా చుట్టూ ఎప్పుడు వానర సైన్యం లాగా ఉంటుంది. ఉమ్, అంటే నా ఆజ్ఞను ఎదురు ప్రశ్నించకుండా పాటించే సైనికులు మొదటి నుండి నాకున్నారు. ఉమ్, ఒక చిన్న సైజు డాన్ అనుకోండి, చాలా చిన్న సైజు. మరి ఏం మత్తు పదార్థాలు కానీ ఆయుధాలు కానీ హింస కానీ ఏం లేదు. పరిశుద్ధాత్మ అభిషేకంతో అతడు న్యాయము కొరకే మాట్లాడతాడు, ఎంతకైనా తెగిస్తాడు అనే ఒకటే సాక్ష్యం నిలబడ్డందుకు అలా నా మాట చెల్లుబాటు అయింది. ఇంకే నేనేం పెద్ద కుస్తీ యోధుణ్ణి కాదు, పైల్వాన్ని కాదు, కరాటే జూడో ఏం రాదు, నాకు ఆయుధాలు రాదు, ఏమి రాదు, నా దగ్గర డబ్బు లేదు, ఏమీ లేదు. కానీ నా మాట వినేవాళ్ళు. సుగ్రీవుడి ఆజ్ఞను వానరులు ఎలా విన్నారో అలా నా మాట వినే ఒక కొద్ది మంది అయితే ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు. అదే ఓఫీరిస్టులు అంటే వాళ్ళే. ఓకే. మరి నా మీద ఎంతో బదనామి చేశారు, నా మీద రకరకాల ప్రచారాలు చేశారు, ఎందుకు చెక్కు చెదరకుండా ఉన్నా నేను? చిరునవ్వుతో ఎదుర్కొన్నా. ఏమనుకుంటారో అనుకోండి బాబు, నేను నచ్చినోడే కూడా వెళ్ళిపోండి, నేను నచ్చినోళ్ళే ఉండండి అని ఓపికగా ప్రకటించాను, ఓపెన్గా ప్రకటించాను. వాళ్ళు పెట్టినవన్నీ ఆ నిందలు చాలా ఓపికతో సహించాను. సరే ఓకే, మీ దృష్టికి నేను చెడ్డవాడిని అయితే ఐ హ్యావ్ నో ప్రాబ్లం, ఐ హ్యావ్ నో ఇష్యూస్, లెట్ మీ బి బ్యాడ్ ఇన్ యువర్ సైట్, లీవ్ మీ, నన్ను వదిలేసి వెళ్ళిపోండి, మంచోడిని కాదు కదా, వెళ్ళిపోండి. నా నీతి మీద, భక్తి మీద, యథార్థత మీద నమ్మకం ఉన్నోళ్ళే ఉండండి అంటే ఇప్పటికీ లక్షల జనం నాతో ఉన్నారు. పోయిన వాళ్ళు ఒక 10 మంది, అందులో 2-3 మళ్ళీ వచ్చారు. కాబట్టి రామాయణంలో సుగ్రీవుడు ఎలాగా ఆజ్ఞాపిస్తే మొత్తం అన్ని దశలకు వెళ్ళి
దశ దిశలా వెళ్ళి వానరులు ఎట్లాగా వెదికారో ఉమ్, అలాగా నాకంటూ ఒక సొంత పర్సనల్ ఫాలోయింగ్ ఉన్నది అనే పాయింట్ కొరకు నాకంటూ వానర సైన్యం ఉందని చెప్పాను. ఓకే. అది రామాయణంలోని సుగ్రీవుని సైన్యాన్ని నేను మెన్షన్ చేస్తూ ఉటంకించి నాకు ఆపాదించుకొని అన్వయించుకొని చెప్పిన విషయం. ఓకే. ఓకే సార్. ఓకే సార్, మరొక ప్రశ్న ఏంటంటే, ఉమ్. అయ్యగారికి అపోస్తలుడు అద్దంకి రంజిత్ ఓఫిరయ్య గారికి వందనాలు. మాతృదేవోభవ మూవీ చూస్తే నాకు ఏడుపు వచ్చింది. అది నిజంగా జరిగిన చరిత్ర కాదు, వాళ్ళు కేవలం నటించారు అని తెలుసు. అయినా ఎందుకు ఏడుపు వచ్చింది? బలహీనమైన మనస్తత్వం అనుకోవాలన్నా, అది సెన్సిటివ్ వ్యక్తి కాబట్టి ఏడుపు వచ్చిందా, చేతకానితనం అనుకోవాలన్నా? ఏడిచే మొగాడిని నమ్మకూడదు అనే సామెత నిజమా అని ఒక సహోదరుడు అడుగుతున్నాను. అలాగేం లేదు. ఆ, ఇప్పుడు సినిమా హాళ్ళకు వెళ్ళేవాళ్ళు చాలామంది ఆ సినిమాలోని సన్నివేశాలను చూసి స్పందించి ఉమ్, అక్కడ హీరో గెలుస్తున్నప్పుడు కానీ విలన్ని చిత్తగొడుతున్నప్పుడు కానీ వీళ్ళు కేరింతలు కొట్టడం, ఉమ్, ఆ విలన్ వచ్చి హీరోను బాధ పెడుతున్నప్పుడు వాళ్ళు కన్నీళ్లు గార్చి వెక్కి వెక్కి ఏడవటం, ఇది సహజమే. ఉమ్, సహజమే. మరి కరుణామయుడు సినిమా చూసి ఎందరో ఏడ్చారు కదా. అన్యులు కూడా ఏడ్చారు. అలాగే నా చిన్నతనంలో ఇప్పుడు ఎస్వి రంగారావు గారు ఉన్నారు. ఉమ్, ఆయన ఒక పాత్రలో ఆయన ఏడ్చి నటిస్తే థియేటర్ మొత్తం ఏడుస్తారు. ఉమ్, ఎస్వి రంగారావు గారు. సో పండంటి కాపురం అనే సినిమాలో ఆయన పెద్దన్నయ్య, ఉమ్, నలుగురు అన్నదమ్ముల స్టోరీ. మంచిగా ఉన్న కుటుంబం చితికిపోతుంది, ఆర్థిక ఇబ్బందులు, నాలుగు దిక్కులు చెల్లా చెదురైపోతారు. అందులో ఆయన ఎంత గొప్పగా నటిస్తాడంటే అసలు అదంతా టోటల్ కల్పిత కథ, ఉమ్, ఎక్కడా జరగలేదు. అది ఉమ్, కథ రాశారు, దాన్ని చిత్రీకరించడం ఎంత పవర్ఫుల్గా ఉంది. ఎస్వి రంగారావు గారి నటన ఎంత గొప్పగా ఉందంటే థియేటర్ మొత్తం ఏడ్చారు. ఉమ్. ఒక్కరిద్దరు కాదు, అందరూ కళ్ళు ఎర్రగా అయిపోయి ముక్కులు చీరి మొహమంతా ఉబ్బి ఎవరో మన ఇంట్లోనే ఒక శవం వెళ్ళినట్టుగా ఏడ్చి ఆ ఎర్రబారిపోయిన కళ్ళతో థియేటర్ బయటకు వచ్చేవాళ్ళు. ఉమ్, అలాంటి సందర్భాలు అది బలహీనత, కానీ అందులో ఏమీ మనం సిగ్గుపడాల్సిందేం కాదు. ఆయన మంచి మనస్సు ఏంటంటే ఏదైనా దృశ్యం చూస్తుంటే దాంట్లో ఇన్వాల్వ్ అయిపోతాడు ఈయన. ఓకే. అది ఏదోలే బయట వాడేదో చూపిస్తున్నాడు, నాకు సంబంధించిన విషయం కాదు అనుకోడు. ఓకే. ఆ సన్నివేశంలోకి ఈయన వెళ్ళిపోయి ఈయన కూడా ఒక పాత్రగా అందులో లీనం అయిపోయి ఇది నిజంగా జరుగుతుంది అనే ఒక పవర్ఫుల్ ఇమాజినేటివ్ పవర్ ఉంది ఆయనకి. ఓకే. అంటే చాలా సంతోషం. అటువంటి శక్తి ఉన్నవాడు ఉమ్, మంచి మంచి పుస్తకాలు చదివితే ఉమ్, ఆ పుస్తకాల్లో ఉండే మంచి సమాచారం అంతటి నేను పిక్చరైజ్ చేసుకొని ఉమ్, తన కళ్ళ ముందు చిత్రీకరించుకొని అందులోకి వెళ్ళిపోతాడు. ఓకే. ఇప్పుడు దావీదు కథ చదివాడు అనుకోండి, సరే. అందులోకి వెళ్ళిపోయి ఈయన దావీదు అయిపోతాడు, సంసోన్ అయిపోతాడు, ఏలియా అయిపోతాడు. బైబిల్ చదివితే బైబిల్లోని హీరోస్ ఉన్నారు కదా, ఉమ్, ఉమ్, ఆ హీరోయిక్ పర్సన్స్, ఉమ్, క్యారెక్టర్స్, అందులో లీనం అయిపోతాడు ఈయన. ఉమ్, కాబట్టి దానికి ఆయన ఏం బాధపడాల్సిన అవసరం లేదు. అది నాకు కూడా ఉండేది అట్లాంటి జబ్బు. ఓకే. నేను కూడా ఇన్వాల్వ్ అయిపోయేవాడు. ఓకే. చాలామంది, ఒక అక్కయ్య, నాకు తెలిసిన అక్కయ్య, అప్పట్లో రేడియోలో సంక్షిప్త శబ్ద చిత్రం ఉమ్, అని సినిమా యొక్క ఓన్లీ ఆడియో ప్లే చేసేవాళ్ళు. మరి అప్పుడు టీవీలు లేవు కదా, ఆ, టీవీ శబ్ద లేవు కానీ చిత్రం. శబ్ద చిత్రం, సంక్షిప్త శబ్ద చిత్రం అని ఉమ్, సినిమా యొక్క ఆడియో మొత్తాన్ని పొట్టిగా టీవీలో వినిపించేవాళ్ళు. ఓన్లీ ఆడియో వస్తుంది, మరి కనబడడానికి టీవీ స్క్రీన్ ఏం లేదు. ఇంకా అక్కయ్య నిలబడి అంత ఎత్తున ఉండే ఒక స్టాండ్ మీద రేడియో ఉంటే ఆ రేడియో తలపెట్టి నిలబడి ఉమ్, అక్కడ వచ్చేవన్నీ కూడా విని
అని వెక్కి 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 ఏడ్చి హ్యాండ్ కర్చీతో ముక్కు తుడుచుకొని కళ్ళు తుడుచుకొని ఉమ్, గంటన్నర సేపు అది అయిపోయినంత సేపు వదలదు. ఆ, మా నాన్న అంటే మా సొంత అక్కయ్య కాదు, ఇంకొక అక్కయ్య. ఉమ్, మా నాన్న అనేవాడు, "ఏ పిచ్చిదానా, అలా ఏడ్చినట్టు నటించినందుకు వాళ్ళు కోట్లు తీసుకున్నారు, ఉమ్, నీకెవడిస్తాడు డబ్బులు, ఎందుకు ఏడుస్తున్నావు అనవసరంగా." వాళ్ళు ఏడ్చినట్టు నటించి డబ్బులు సంపాదించుకున్నారు, ఆ, నువ్వు ఏడుస్తావేంటి, అదంతా ఒట్టిదే నటన ఉమ్, అని అంటే ఆమెకు మాత్రం ఆ పిచ్చి ఉండేదన్నమాట. మేము నవ్వుకునేవాళ్ళం. కనుక ఏదైనా సంభవం జరుగుతున్నట్టు చూస్తే అందులోకి వెళ్ళి ఇన్వాల్వ్ అయిపోయే మనస్తత్వం అనేది ఒక బలమే కానీ బలహీనత కాదు. ఓకే, దానివల్ల కొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి, ఉమ్, కానీ అతిగా ఏది కూడా మనం పట్టించుకోకూడదు. ఒక మోతాదులో ఉండాలి ఏదైనా. అతి సర్వత్ర వర్జయేత్ అన్నారు పెద్దలు. టూ మచ్ ఆఫ్ ఎనీథింగ్ ఈజ్ గుడ్ ఫర్ నథింగ్ అన్నారు ఓల్డ్ బ్రిటిష్ సెయింగ్. సో ఏదైనా కొంతవరకు ఉండాలి మోతాదులో, ఉమ్, మరీ టూ మచ్గా అందులో ఇన్వాల్వ్ కావడం మంచిది. ఓకే, ఓకే సార్. సార్, యోబు గ్రంథం 22వ అధ్యాయము 24-25 వచనాల్లో, మంటిలో నీ బంగారమును ఏటి రాళ్లలో ఓఫీరు సువర్ణమును పారవేయుము, అప్పుడు సర్వశక్తుడు నీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను ఉండును అని ఉంది. దీని అర్థం ఏంటి, అంతరార్థం ఏంటి? అంతరార్థం ఇహలోక ధనాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఉమ్, ఇహలోక ధనమును నీవు సార్. ప్రేమించకుండా, పూజించకుండా, ఉమ్, అదే ప్రధానమని అనుకోకుండా దాన్ని పోగొట్టుకోవడానికి నీవు ఇష్టపడితే, అప్పుడు దేవుడే నీకొచ్చి బంగారము కన్నా విలువైన సంపదగా దేవుడు నీ కొరకు ఉంటాడు. అప్పుడు దేవుడే నీ సంపాదన, దేవుడే నీ ఐశ్వర్యము అయిపోతాడు. ఇది లూకాసు వార్త 16లో ఉమ్, 13వ వచనంలో ఉన్నమాట. ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవింపలేడు, ఉమ్, వాడు ఒకనిని ద్వేషించి ఒకనిని ప్రేమించును, లేక ఒకనిని అనుసరించి ఒకని తృణీకరించును. మీరు దేవునిని సిరిని సేవింపలేరు అని యేసు చెప్పాను. ఉమ్, నువ్వు ధనాన్ని సేవించడానికి నువ్వు పూనుకుంటే దేవుని సేవ నువ్వు చేయలేవు. దేవుణ్ణి సేవించాలనుకున్నప్పుడు డబ్బును నువ్వు సేవించలేవు అని చెప్తున్నాడు యేసు ప్రభు వారి యొక్క మాట. ఉమ్, అదే అక్కడ చెప్పాడు. ఏంటంటే నీకున్నటువంటి ఓఫీరు సువర్ణం అంటే శ్రేష్టమైన సువర్ణం. ఉమ్, ఓఫీరు దేశపు బంగారం శ్రేష్టమైంది ఆ రోజుల్లో, BCలో, బిఫోర్ క్రైస్ట్. ఓఫీరు దేశం నుండి తెచ్చిన బంగారంతోనే సొలొమోను యెరూషలేం దేవాలయం కట్టారు. ఉమ్, కాబట్టి అంత శ్రేష్టమైన బంగారము ఇదంతా నాకు అక్కరలేదు, ఇది నాకు పెద్ద విలువైందేం కాదు అనే మైండ్ నీకు ఎప్పుడైతే వస్తుందో, దేవుడే నీకు ధనముగా సంపదగా ఉంటాడు. ఎందుకంటే వాటన్నిటి సృష్టించింది కూడా ఈయనే కదా. ఉమ్, సువర్ణాన్ని, వెలగల రాళ్లను, వజ్రాలను, రత్న వైఢూర్యాలను చేసింది ఈయనేగా. ఉమ్, అంటే దేవుడే నీకు ఐశ్వర్యంగా, నీ సంపదగా మారిపోతాడు. తర్వాత నీకు ఏది తక్కువ ఉండదు. అంటే పారవేయమంటే లిటరల్గా పారవేయమని కాదు, ఉమ్, మనస్సులో నీకు దానికి అటాచ్మెంట్ తొలగించుకోవాలి. ఓకే, అది ఉన్నది నా దగ్గర నా కోసం కాదు, దేవుని కోసం ఉంది. ఉన్నది నా దగ్గర ధనం నా కోసం కాదు, పేదల కోసం ఉంది, దేవుని ప్రణాళిక నెరవేరడానికి ఉంది. అంతేగాని నేను ఎంజాయ్ చేసి నేను గర్వించడానికి కాదు. ఉమ్, నాకున్నది ఇది నాది కాదు, నేను దేవుని వాడను, నాకున్నదంతా ఆయనదే, అది నాకు అక్కర్లేదు, ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అనే ఒక ఉమ్. డిటాచ్మెంట్ ఉండాలి. అప్పుడే మనం దేవుని సేవ చేయగలుగుతాం. ఓకే సార్, ఒక కాల్ తీసుకుంటాను. హలో 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 అండి, క్షీరసాగర్ మన కార్యక్రమం స్వాగతం. మీ పేరేంటి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? చైతన్య, మహబూబ్ నగర్ నుండి. అవును. ఓకే, మీ ప్రశ్న ఏంటండి? ఓపీర్ సార్ నన్ను అడగండి. పాస్టర్ గారు రైతులాడమ్మా, పాస్టర్ గారు ఏం లేదు పాస్టర్ గారు చెప్పేసి 1:12 ప్రకారము
దేవుడు ప్రతిదీ అంటే తన నిర్ణయం చొప్పున అన్ని ఏ టైంకి ఏ తరగాలో నిర్ణయించేశారు కదా పాస్టర్ గారు. అయ్యా హలో అమ్మ చెప్పమ్మా. పాస్టర్ గారు అయితే రిఫరెన్స్ ప్రకారం పాస్టర్ గారు అయితే ప్రతి ఒక్కళ్ళను కూడా ఒక పర్పస్ తోనే దేవుడు పుట్టించాడు కదా పాస్టర్ గారు. అయితే ఒక పర్పస్ తో పుట్టించినప్పుడు మనం చనిపోయిన తర్వాత గిఫ్ట్స్ మనకి ఇవ్వబడుతుంది. అయితే తను ఒక పర్పస్ తో పుట్టించినప్పుడు వాళ్ళకు అంటే తలాంతులను ఇచ్చి పుట్టిస్తాడు కదా పాస్టర్ గారు, వాళ్ళకి కావాల్సిన శక్తి సామర్థ్యాలను. అయితే ఆ గిఫ్ట్స్ ఇవ్వడంలో కూడా అంటే ఎట్లా ఇస్తారు, ఆయనే ఇచ్చి పుట్టిస్తాడు కదా తలాంతులను. కొంతమందికి ఎక్కువ. అమ్మా ఒక మాట అమ్మా, నా పుస్తకాలు చదివావా నువ్వు? వినపడట్లేదు పాస్టర్ గారు. అమ్మా నా పుస్తకాలు చదివావా? మీ పుస్తకాల పాస్టర్ చదవలేదు పాస్టర్ గారు. చదవాలమ్మా. భూమి మీద జన్మించే మనుషులందరూ దేవుడి చిత్త ప్రకారము దేవుడే పుట్టించిన మనుషులు కారు. మనుషులు పుట్టడానికి గర్భములో పాతాళ లోకములో మానవాత్మలను తయారు చేసే ఒక కార్ఖానా ఉన్నది. మన శరీరము అమ్మ కడుపులో తయారవుతుంది, ఆత్మ భూమి కడుపులో తయారవుతుంది. కనుక మన వాళ్ళు భూమాత అన్నారు. ఈ సంగతి యోబు చెబుతాడు, దావీదు చెబుతాడు. ఆ భూమి లోపల ఉన్న ఆత్మల కార్ఖానాలో దేవునికి కొంత భాగం ఉన్నది. తిరుగుబాటు చేసి వెళ్ళిపోయిన ఆ పడిపోయిన కెరూబుకు కూడా కొంత భాగం ఉంది. దేవుడు పుట్టించాలనుకున్నాడు గాక వాడు వాని పోర్షన్లో నుండి ఇంకా వేరే వాళ్ళని కూడా పుట్టిస్తున్నాడు. అటువంటి వాళ్ళు మనం ఎంత కష్టపడ్డా రక్షణ పొందరు. మీరు నా పుస్తకాలు చదవండి అమ్మా, మళ్ళీ తర్వాత మాట్లాడదాము. దయచేసి మహిమ ప్రపంచం, విశ్వ చరిత్ర, ఈ పుస్తకాలు మా ఆఫీస్కు మీరు ఫోన్ చేస్తే మీకు పంపిస్తారు. ఎందుకంటే ఇది ఆకాశం అంత పెద్ద సబ్జెక్ట్ ఇది. అవును పాస్టర్ గారు, డౌట్ ఉండే. అంటే మనకి టెస్ట్ అనేది ఆ భూమిలోనే పుట్టించిన ఆత్మను సృష్టించినప్పుడే జరిగి ఉంటది కదా పాస్టర్ గారు. ఏదమ్మా అంటే మనిషికి ఇప్పుడు టెస్ట్ జరిగే మనల్ని ఇక్కడ తలాంతులు ఇచ్చి పుట్టించి ఆయన నిర్ణయం చొప్పున చిత్రం జరిగిస్తున్నాడు అని పాస్టర్ గారు. వేరియస్ ఫ్యాక్టర్స్ ఉంటాయమ్మా, జనరలైజ్ చేయలేము. అవునా పాస్టర్ గారు? వేరియస్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ముందు దేవుని సంకల్పములో వీడు పుట్టాడా లేదా అని ఒకటి, తర్వాత పుట్టిన తర్వాత దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నాడా, దేవునికి లోబడి బ్రతుకుతున్నాడా, సకాలంలో మారు మనసు పొందాడా లేదా, ఇవన్నీ ఉన్నాయి. దేవుడు నిర్ణయించినటువంటి మరణదినం ఒకటి ఉన్నది అమ్మా. అయితే ఆ మరణదినమే కాకుండా కాలము కంటే ముందు చచ్చిపోవడం కూడా ఉంది. దయచేసి ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 19వ వచనం అనుకుంటా చూడండి. ప్రసంగి 7:17 అధికముగా దుర్మార్గపు పనులు చేయకము, బుద్ధిహీనముగా తిరగవద్దు. నీ కాలమునకు ముందు నీవేళ చనిపోవుదువు. నీ కాలమునకు ముందు నీవేళ చనిపోవుదువు అని సొలొమోను ప్రశ్నిస్తున్నాడు. అంటే టైం కంటే ముందు చచ్చిపోయే వాళ్ళు కూడా ఉంటారు. అలాగే 102వ కీర్తనలో 24వ వచనంలో, నా దేవా నా దినముల మధ్యను నన్ను కొంచుపోకుమని దావీదు ప్రార్థన చేస్తాడు. నా టైం ఎంత ఇచ్చావో ఆ ఫుల్గా నన్ను బ్రతకని తండ్రి, మధ్యలో నన్ను తీసుకుపోవద్దు అని దావీదు ప్రార్థన చేస్తున్నాడు. 102వ కీర్తన 24. చూసామ్మా? బైబిల్ ఉందా మీ దగ్గర? మీ దగ్గర బైబిల్ ఉందామా? చూస్తున్నారా? ఓకే. కాబట్టి దేవుడు నిర్ణయించిన కాలం ఒకటి ఉంది. ప్రసంగి 8:8లో ఏమంటాడంటే, గాలి వీచకుండా చేయుటకు గాలి మీద ఎవనికి అధికారము లేదు,
మరణ దినం ఎవరి వశము కాదు అని రాయబడింది ప్రసంగి 8:8. చూసావమ్మా? చూసాను పాస్టర్ గారు. ఆ మరణ దినం ఎవరి వశము కాకపోయినా బుద్ధిహీనమైన పనులు చేయడం ద్వారా కాలమునకు ముందుగానే ఒకడు చనిపోవడం కూడా ఉంది. తర్వాత దుర్మార్గులైనటువంటి వ్యక్తులు, శత్రువులు దాడి చేయుట వలన దినముల మధ్యలోనే దేవుడు తీసుకెళ్ళిపోవడం అనేది కూడా ఒకటి ఉంది. తర్వాత ఇంకా ఎన్నో ఇటువంటి కార్యక్రమాలు. కీడు చూడకుండా 57వ అధ్యాయం యెషయా గ్రంథం 1వ వచనం. కీడు చూడకుండానట్టు నీతిమంతులు కొనిపోబడుచున్నారు. అదొక ఫ్యాక్టరు. వేరియస్ ఫ్యాక్టర్స్ ఉన్నాయమ్మా. జనరలైజ్డ్గా మనం ఏమీ చెప్పలేము. 57:1 నీతిమంతులు నశించుట చూచి ఎవరును దాని మనసున పెట్టరు, భక్తులైన వారు తీసుకొని పోబడుచున్నారు. కీడు చూడకుండా నీతిమంతులు కొనిపోబడుచున్నారు అని ఎవరికి తోచదు. కాబట్టి ఇన్ని కారణాలు ఉన్నాయి. ఒకడు ఎక్కువ పాపం చేస్తున్నాడు అనుకోండి, వాడు ఎక్కువ మళ్ళీ ఇంకా పాపంలో కొనసాగకుండా చివరికి రక్షణే పోగొట్టుకుంటాడేమో. వాడి ముందు శరీరం నశిస్తే వాడి ఆత్మనారక్షణ పొందుతుంది అనే ఉద్దేశంతో కూడా దేవుడు దైవజనుడు కలిసి ఒకరిని మరణానికి అప్పగిస్తారు. ఇది 1 కొరింథీ 5వ అధ్యాయము 5వ వచనం. 1 కొరింథీ 5:5 ఏమనగా ప్రభువైన యేసు దినమందు వాని ఆత్మ రక్షింపబడునట్లు శరీరేచ్ఛలు శరీరము నశించుటకై, మూల భాషలో శరీరము నశించుటకై, ఆత్మ రక్షింపబడునట్లు శరీరము నశించుటకై మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీరును నా ఆత్మయు మన ప్రభువైన యేసుక్రీస్తు బలముతో కూడి వచ్చినప్పుడు అట్టివానిని సాతానుకు అప్పగించవలెను. వాడు మరణం యొక్క అధికారం కలిగిన వాడు. వీడి శరీరం నశిస్తే తప్ప వీడు పాపం చేయడం మానడు. శరీరం ఉన్నంతసేపు ఇంకా పాపం చేస్తూనే ఉంటాడు. ఆ పైన 8:5:1 ఏమనుంది? మీలో జారత్వం ఉన్నదని వదంతి గలదు. చాలా ఘోరమైన తప్పు చేస్తున్నాడు వాడు. వాడిని ఎంత చెప్పినా గద్దించినా వాడు మారు మనసు పొందటం లేదు కనుక యేసు రాకడ దినమున వాని ఆత్మ రక్షింపబడాలంటే ఇప్పుడు శరీరం నశించాలి కనుక మరణం యొక్క బలము కలిగిన అపవాదికి మనం అందరం కలిసి వాడిని అప్పగించేద్దాం అంటాడు. ఆ అధికారం కూడా సంఘానికి ఉంది. ఇలాగా అంటే అది కూడా వాడికి మేలు చేయడమే. శరీరము 4 రోజులు ముందు చచ్చిపోతుంది కానీ ఆత్మైనా కనీసం రక్షణ పొందుతుంది అని దేవుడు ప్రేమతో వాడిని సావుకు అప్పగించడం. ఇలాగమ్మా ఎన్నో ఫ్యాక్టర్స్ ఉన్నాయి, ఒకటి కాదు. మన స్వయంకృతాపరాధము, దుర్మార్గుల దాడులు, దేవుడు దాన్ని మళ్ళీ అనుమతిస్తాడు. మళ్ళీ దానికి మళ్ళీ వేరే ఒక ఫ్యాక్టర్ ఏంటంటే దుష్టుడు చంపాలని అనుకున్నా దేవుడు పర్మిషన్ ఇవ్వకపోతే వాడు చేయలేడు. యోబు విషయంలో మనకు కనపడుతుంది. నువ్వు అతన్ని కలిగినదంతా ఏదైనా చేసుకో కానీ అతని ఆస్తిపాస్తులను, ఆరోగ్యాన్ని, శరీరాన్ని ఏమైనా చేసుకో, అతని ప్రాణమును ముట్టొద్దంటాడు దేవుడు. కనుక దేవుడు పర్మిషన్ ఇవ్వకపోతే దుష్టుడైనా మన ప్రాణాన్ని ముట్టలేడు. కనుక వాడికి మనం అప్పగించాల్సిన అవసరం ఉంది నిజంగా మనిషి చచ్చిపోవాలంటే. అట్లా అనేక ఫ్యాక్టర్స్ ఉన్నాయేమో. నా పుస్తకాలు మీరు ముందు చదవాలి. చదివితే మీకు మొత్తం క్లారిటీ వచ్చేస్తుంది. అసలు విశ్వం ఏంటి, సృష్టి ఏంటి, ఈ సైతాన్ ఏంటి, మనుషులు ఏంటి, సమస్యలు ఏంటి, ఈ విశ్వం ఇలాగెందుకు ఉంది, నేనెందుకు ఇలాగున్నాను, నేను ఎక్కడున్నాను, అసలు ఏంటి అనే టోటల్ పిక్చర్ క్లారిటీ మీకు వచ్చేస్తుంది. నా పుస్తకాలు చదవండి. గాడ్ బ్లెస్. రైట్ అమ్మా, ఓకే. మీరు ఎవరైనా సార్తో మాట్లాడాలనుకుంటే ఆఖరి కాల్ చేయొచ్చు. ఆఖరి ప్రశ్న. ఓకే. బాబా వంగ మరి తను అనేకమైన కాలజ్ఞానం లాగానే చూపించారు, భవిష్యత్ విషయాలు చెప్పించారు. అయితే మరి జపాన్లో
హై అలర్ట్, త్వరలో యుగాంతం మొదలవుతుంది, అక్కడ భయంకరమైనటువంటి భూకంపాలు రాబోతా ఉన్నాయి అని చెప్పేసి ఆమె చెప్పిందే జరిగింది. ఇంతకుముందు కరోనా వైరస్ వస్తుందని కూడా, ఇది కూడా జరుగుతుంది అని అక్కడికి వెళ్ళడానికి కూడా చాలా మంది ఫ్లైట్ టికెట్స్ క్యాన్సిల్ చేసుకున్నటువంటి పరిస్థితి. అంటే అంతగా నమ్ముతున్నారు. దీన్ని ఎలా చూడాలి? ఆమె చెబుతున్న మాటలను ఎలా చూడాలి? ఇప్పుడు జపాన్ మొత్తం కనపడకుండా పోయే ప్రమాదం ఉంది, యుగాంతం అనేది మొదలయ్యిందనే మాట ఎలా చూడాలి? ఏం లేదు, ఇక అవన్నీ మనం బైబిల్ కోణంలో చూస్తే అంచె దినాలలో అనేక ఉపద్రవాలు అయితే వస్తాయి. ఊహించినటువంటి ఉపద్రవాలు వస్తాయి. ప్రకృతి విలయాలు, తర్వాత యుద్ధాలు. ప్రకృతి విలయాలు, యుద్ధాలు, తర్వాత ఆర్థిక రంగంలో మొత్తము క్రాష్ రావడం, ఆర్థికంగా మొత్తం చితికిపోయి ఒక నూతన ఆర్థిక వ్యవస్థ ఏర్పడడం, నూతన రాజకీయ వ్యవస్థ, నూతనమైన మత వ్యవస్థ ఏర్పడడం, ఇందులో కరువులు, భూకంపాలు, తెగుళ్ళు ఇవన్నీ వస్తాయని ప్రభు ముందే చెప్పాడు కదా. ఇటువంటివి కొన్ని జరుగుతాయని మన వీరబ్రహ్మం గారు కాలజ్ఞానంలో చెప్పారు. అలాగే బాబా వంగ అమ్మగారు కూడా చెప్పారు. కాబట్టి అలాంటి ఆయా దేశాల్లో చాలామంది ఉన్నారు ఈ కాలజ్ఞానం. వీళ్ళంతా కూడా బైబిల్లో దేవుడు చెప్పిన తర్వాత చెప్పిన విషయాలు. అయితే బైబిల్లో చదివి వాళ్ళు కాపీ కొట్టారని నేను చెప్పను. వాళ్ళు తపశ్శక్తితో వాళ్ళు సాధన చేసినప్పుడు దేవుడు వాళ్ళకు కూడా కొన్ని బయలుపరుచుంటాడు. అవన్నీ బైబిల్ని స్థిరపరుస్తున్నాయే తప్ప బైబిల్ని ఖండించటం లేదు. దేవుడే మనకు బయలుపరుచుంటారు. బయలుపరిచి ఉండొచ్చు, దాంట్లో ఏం నష్టమే ఉంది మనకు. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే అంతవరకే చెప్పారు, కానీ బైబిల్లో సంపూర్ణమైన సమాచారం ఉంది. ఇప్పుడు ఇట్లాగా భూకంపాలు వస్తాయి, అగ్నిపర్వతాలు బద్దలవుతాయి, దేశాలే నాశనం అయిపోతాయి అనే సంగతి అంతవరకు చెప్పారు. ఆ తర్వాత స్వర్ణయుగం ఎలా వస్తుంది, ఎవరి ద్వారా వస్తుంది, దానికి సూచనలు ఏంటి, దాని యొక్క బ్యూటిఫుల్ ఎండ్ కూడా బైబిల్లో ఉంది. ఇంకెక్కడా లేదు, బైబిల్లో స్పష్టంగా ఉంది. ఇప్పుడు కాలజ్ఞానంలో వీరభోగ వసంతరాయుడు వస్తాడని చెప్పాడు. మరి అది యేసు ప్రభువే. వసంతుడు అంటే పెళ్లి కొడుకు. యేసు ప్రభు వచ్చినప్పుడు ఇదిగో పెళ్లి కుమారుడు ఎదుర్కొన్న రండి కేక వినబడుతుంది. కాబట్టి యేసు ప్రభు గురించి ఆయన ప్రస్తావించాడు. లేకుంటే పెళ్లి కొడుకు అని ఎందుకు అంటాడు, వసంతుడు ఎందుకు అంటాడు? ఆయన పేరు వసంతుడు ఎందుకు? సంస్కృత భాషలో వసంతుడు అంటే పెళ్లి కొడుకే. యేసును కూడా మరి పెళ్లి కొడుకు అని ఎందుకు పిలిచారు? కనుక సంథింగ్ రిలేటింగ్ టు ఈచ్ అదర్. అది అంచేత వీళ్ళందరూ ఎంత చెప్పినా పరిపూర్ణమైనటువంటి సమగ్రమైన సమాచారం, అల్టిమేట్ అథారిటీతో బైబిల్లో రాయబడి ఉంది. మనకు బైబిల్ చాలు. అవి కూడా బైబిల్ను కన్ఫర్మ్ చేస్తున్నటువంటి ప్రవచనాలే. నాస్ట్రడేమస్ ఉన్నారు, నాస్ట్రడేమస్ గారు, హీ వాజ్ ఎ క్రిస్టియన్. నాస్ట్రడేమస్ అండ్ బాబా వంగ, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి, ఇలాంటి వాళ్ళు చాలామంది చెప్పారు. అవన్నీ కూడా మళ్ళీ అల్టిమేట్గా బైబిల్కే మళ్ళీ కోయిన్సైడ్ అవుతూ ఉంటాయి. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పటివరకు అనేక ప్రశ్నలకు సమాధానం దయచేసినందుకు ధన్యవాదాలు సార్. మరొకసారి అందరికీ తెలియజేస్తున్నాను, మరి ఐఆర్ మీడియా ద్వారా సామాన్యుడి గుండె చప్పుడు, ఇండియన్ రిపబ్లిక్ టీవీ ద్వారా ముఖ్యంగా తెలుగు 2 రాష్ట్రాలలో యథార్థముగా ప్రజలలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రభుత్వం దృష్టికి, ప్రజల దృష్టికి తీసుకొని వచ్చి న్యాయం జరిగేటువంటి విధంగా మీడియా యొక్క బాధ్యత, రిపోర్టర్స్ యొక్క బాధ్యత చాలా కీలకమైంది. దాని కొరకు మీరు ఎవరైనా ఆసక్తి కలిగి ఉన్నట్లయితే తప్పకుండా మీరు సంప్రదించండి. మీరు మెసేజ్ అయినా పెట్టండి, కాల్ అయినా చేయండి. వచ్చే శనివారం 12వ తారీఖున ఉదయం 10 గంటలకు వారికి ఐడి మైక్ డిస్ట్రిబ్యూషన్స్ ఉంటాయి. తెలుగు 2 రాష్ట్రాలలో మీరు ఏ నియోజకవర్గం నుంచి మీరు రిపోర్టర్స్గా ఉండాలనుకుంటున్నారో మీరు నాకు వివరాలు ఇచ్చినట్లయితే వారికి ఇవ్వబడుతుంది. ఇందులో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వారు మరి అయ్యగారి చేతుల మీదుగానే ఇవ్వడం జరుగుతుంది. కనుక ఆఖరణ అయ్యగారు ఒకసారి
సమాజంలో ఈనాడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఇన్ని చట్టాలున్నా ఇన్ని ఏ ప్రభుత్వం వచ్చినా ఎంతగానో వారు మరి నష్టపోతున్నటువంటి పరిస్థితి. మీడియా యొక్క పాత్ర ఎలా ఉండాలి, రిపోర్టర్స్ యొక్క పాత్ర ఎలా ఉండాలి, దీని గురించి మీరు ఒక మాట చెప్పండి. ప్రజాస్వామ్యానికి ఉన్నటువంటి 4 స్తంభాలు: జ్యుడిషియరీ ఒకటి, లెజిస్లేచర్ ఒకటి, బ్యూరోక్రసీ ఒకటి, తర్వాత ఈ పత్రికా రంగం కూడా ఒక స్తంభమే. చాలామంది దాన్ని ఒప్పుకోరు, కానీ అది కూడా ముఖ్యమైన స్తంభం. ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం స్థాపించినటువంటి సమయంలో రామోజీరావు గారు ఫుల్ సపోర్ట్ చేశారు. ఒక్క పత్రిక కానీ ఎవరు కానీ ఎన్టీ రామారావు గారిని సపోర్ట్ చేయరా. ఆయనకున్న ఏకైక సపోర్టింగ్ పేపరు ఛానల్ రామోజీరావు గారి యొక్క టీవీ కానీ, ఈటీవీ కానీ, ఈనాడు పత్రిక కానీ. ఆ తర్వాత గెలిచేశారు. ఫస్ట్ అటెంప్ట్లోనే సూపర్ హిట్ అయిపోయింది. తర్వాత ఒక సంపాదకీయం రామోజీరావు గారు రాశారు. ఇంతవరకు నేను పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీని, రామారావు గారిని సపోర్ట్ చేశాను. ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఏర్పాటు మంచి బంపర్ మెజారిటీ చేశారు, అభినందిస్తున్నాను. ఇక నుండి నేను కేవలం సపోర్టర్గా మాత్రమే కాదు, నేను ఇవాళ ఈ ప్రభుత్వం కూడా తప్పులు చేస్తే వాటిని కూడా ప్రజల దృష్టికి తేవడానికి, ఎండగట్టడానికి నేను సిద్ధమని ప్రకటిస్తున్నాను. ఎందుకంటే ఆ రోజుల్లో ప్రతిపక్షమే లేకుండా పోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఉండింది, అనేక విషయాల్లో ప్రశ్నించదగ్గ సంగతులు జరుగుతున్నాయి. క్వశ్చన్ చేయడానికి బలమైనటువంటి ప్రతిపక్షము లేదు. బలమైన ప్రతిపక్షం లేనప్పుడు పత్రికలే ప్రతిపక్షంగా వ్యవహరించాలి అనేది జర్నలిజంలో ఒక ఉన్నతమైన సాంప్రదాయం. రామోజీరావు గారు రాసినటువంటి సంపాదకీయం అధికారులు, అధికార పక్షం, పాలక పక్షం ఎన్ని పొరపాట్లు చేస్తున్నా ఎవ్వరు ఖండించి ఎదిరించి ప్రశ్నించడానికి ఎవ్వరూ లేని సమయంలో, ప్రతిపక్షమే లేకపోతే నిరంకుశ ప్రభుత్వం అయిపోతుంది. అలాంటప్పుడు మరి ప్రతిపక్ష పాత్ర పోషించే బాధ్యత పత్రికలది. నేను అదే చేశాను. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు తప్పు చేసినా నేను అదే చేస్తాను అని చెప్పి తర్వాతి దినాలలో ఏ ఇతర పత్రిక విమర్శించలేనంత ఘాటుగా ఎన్టీ రామారావు గారిని రామోజీరావు గారే విమర్శించారు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అది ఆయన ఒక శ్రేష్టమైన ఒక వరవడి, ఒక ట్రెండ్ సెటప్ చేశారు రామోజీరావు గారు. మహానుభావుడు. నేను ఆయనకు వ్యక్తిగతమైన అభిమానిని. ఏది ఆశించి నేనేం చెప్పను. ఇప్పుడు వారైతే స్వర్గస్థులు అయిపోయినారు, వారు దివంగతులు ఇప్పుడు లేరు కనుక ఏం కాకబట్టే వ్యవహారం కూడా కాదు. కానీ జర్నలిజం వాల్యూస్ అనేది ఆయన అలాగ సెటప్ చేశారు. కాబట్టి ఈనాడు దళితులు, మహిళలు, మతపరమైన మైనారిటీలు అణిచివేయబడతా ఉన్నారు. దీని గురించి మాట్లాడడానికంటూ అసలు మీడియాయే లేదు. ఎందుకంటే ఉన్న మీడియా మొత్తం అమ్ముడు పోయింది. పాలకపక్షం ఈ మీడియాను కొనేశారు. వాళ్ళు ఏం చేసినా బ్లైండ్గా భజన చేస్తారు. పాలకులు ఏం చేసినా దాన్ని భజన చేస్తారు, పొగడుతారు. ఇక్కడ మరి ఇన్ని ఘోరాలు జరుగుతున్నాయి కదా, దీని గురించి ఏంటంటే ఎవరు పట్టించుకోరు, ఆ వార్తలు ప్రచురించారు. మనం వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినా కూడా వాళ్ళు దాన్ని పబ్లిష్ చేయరు. ఇలాంటి దారుణమైన పరిస్థితి ప్రమాదకరం. ఇప్పుడు పత్రికలన్నీ బ్లైండ్గా అమ్ముడు పోయి పాలకపక్షం యొక్క భజన చేస్తున్నప్పుడు మరి ప్రజలకు ఉన్నటువంటి బాధలను సమాజం దృష్టికి, ప్రజల దృష్టికి
ప్రపంచ మానవ సమాజం దృష్టికి ఎవరు తీసుకురావాలి? ఉమ్, ఎవరైనా ఒక మీడియా ఛానల్ అయితే ఉండాలి. ఒక మీడియా ఛానల్ లేకపోతే మరి ఒక న్యాయమైన పోరాటమైనా సరే అది అణిచివేయబడు. ఉమ్, ఇప్పుడు డాక్టర్ వైఎస్ఆర్ దివంగతులు అయిన తర్వాత దురదృష్టకర సంఘటనలో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆయనను మొత్తం అందరూ తొక్కేయాలని చూశారు. సాక్షి అనే ఒక్క పత్రిక ఆయన పెట్టుకోకపోతే ఆయన పరిస్థితి ఏంటంటే ఉమ్, అసలు అంతర్ధానమైపోయేవాడే. ఓకే. ఆ సాక్షి అనే పత్రిక ఆయనకు ఊపిరి పోసి నిలబెట్టింది. ఒక మంచి పోరాటము, న్యాయ పోరాటమైనా సరే పత్రికా రంగం నుండి సపోర్ట్ ఉంటేనే గెలుస్తుంది. ఉమ్, ఇవాళ దళితుల మీద జరుగుతున్న, ఈనాడు జరుగుతున్న అకృత్యాలు, దమనకాండ, అణిచివేత ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు. ఉమ్, తెనాలిలో ఆ దళితులను రోడ్డు మీద వేసి కొట్టారు చాలా భయంకరంగా. ఇప్పుడు బయటికి వస్తున్నవి, వెలుగులోకి వస్తున్న సంఘటనలు 2-3%, 93% అసలు కవర్ చేసేస్తున్నారు, దాన్ని కప్పి పెట్టేస్తున్నారు. కనుక బలహీన వర్గాల కోసం అంటూ నేనున్నాను అనే ఒక పత్రిక, ఒక టీవీ ఛానల్ కావాలి. అటువంటి ఛానల్ చాలా కావాలి. ఛానల్ బాగా పనిచేయాలంటే మళ్ళీ అక్కడ ఇంకొక ఇంట్రికేట్ అరేంజ్మెంట్, ఆ యాజమాన్యము, విలేకరులు చిత్తశుద్ధితో పనిచేయాలి. ఉమ్, చాలాసార్లు మనం కొన్ని వార్తలు రాసి పంపాం ఛానల్స్, ఉమ్, విలేకరుల సమావేశం పెట్టి ఉమ్, ఇలా జరుగుతున్నదాని సంగతి మనం రాసి పంపిస్తే, ఆ ప్రెస్ నోటు కవర్లో పెట్టి పంపిస్తే తప్పకుండా వేయిస్తాం సార్ అన్నారు. అది రానేలేదు. ఉమ్, అక్కడ ఫైనల్గా డెస్క్ మీద ఒక ఎడిటర్ ఉంటారు, ఉమ్, ఆయన డిసైడ్ చేస్తాడు ఇది రావాలో లేదో పేపర్లో. మేమేం చేయాలండి విలేకరులము, మేము రిపోర్ట్ అయితే చేసాం, కానీ ఫైనల్గా చీఫ్ ఎడిటర్ లేకపోతే ఆయా సెక్షన్ల మీద ఉన్నటువంటి ఎడిటర్స్, మా డెస్క్ మీద ఎవరైతే ఉంటారో ఆ ఎడిటర్ అది చూశారు, మ్యాటర్ చూసి ఇట్లాంటి మ్యాటర్ మనం వేయకూడదని చెప్పి చెత్తపుట్లో పడేశారు. ఎందుకంటే పత్రిక అగ్ర యాజమాన్యం యొక్క ఆర్డర్స్ దళితులకు అనుకూలంగా, మైనారిటీలకు అనుకూలంగా, ప్రభుత్వానికి బాధ కలిగించే వార్తలు మనం రాయు. కనుక ఆ పాలసీ అట్లా ఉంది కనుక ఈయన కూడా చింపవతలు పడేశారు. మనం పెట్టిన విలేకరుల సమావేశం ఆ ఖర్చు అంతా వేస్ట్. ఉమ్, అందుకని రియల్గా అంబేద్కర్ రైట్ పాలసీ కలిగి, అంబేద్కరిజంనే నమ్ముకున్న విలేకరులను కలిగి ఉన్నటువంటి ఒక మీడియా ఛానల్ మనకు అవసరం. ఉమ్, ఒకటి కాదు, చాలా చాలా కావాలి. కావాలి. 100 కావాలి. అటువంటి అన్ని భాషల్లో కావాలి, ఉమ్, జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ ప్రపంచవ్యాప్తంగా. స్థాయిలో కావాలి. దక్షిణాది భాషలన్నీ కావాలి, హిందీలో కావాలి, ఇంగ్లీష్లో కావాలి. అప్పుడు ఏంటంటే అసలు విషయం ఏంటనేది ప్రజల దృష్టిలోకి వచ్చి దానివల్ల కొంత సమాజానికి మేలు జరుగుతుంది, ప్రజాస్వామ్యం బ్రతుకుతుంది. ఉమ్, ప్రజాస్వామ్యాన్ని బ్రతికించాలంటే నిష్పక్షపాతమైనటువంటి పత్రికా రంగం ఒకటే చేయగలదు, లేకపోతే ప్రజాస్వామ్యం చచ్చిపోయే ప్రమాదం ఉంది. ఉమ్, ఇప్పుడు ఆల్రెడీ సగం జరిగిపోయింది ఆ నష్టం. ఉమ్, ఇప్పటికైనా కొన ఊపిరితో ఉన్న ప్రజాస్వామ్యాన్ని బ్రతికించుకోవాలంటే మనకు పవర్ఫుల్ అంబేద్కర్ రైట్ న్యూస్ ఛానల్స్, ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్స్ అండ్ ప్రింట్ ఛానల్స్ కూడా కావాలి. ఓన్లీ అంబేద్కరిజం వంట పట్టించుకొని నరనరాన జీర్ణించుకున్న పత్రికలు, మీడియా మాత్రమే డెమోక్రసీని బ్రతికించగలవు. దానికి మనం ఎప్పుడు పూర్తి సపోర్ట్ ఇస్తాం, త్రికరణ శుద్ధిగా, చిత్తశుద్ధితో. ఎందుకంటే నేను ఇప్పుడు 67 ఏళ్ళు, ఇంకా 2 సార్లు బర్త్డే కేక్ వస్తే 70 ఏళ్ళు వచ్చేస్తాయి. కాబట్టి నాకేం కావాలి? ఉమ్, నాకేం స్వార్థం ఉంది లోకంలో? నాకేం కావాలి? అంబేద్కరిజం బ్రతకాలి, అంబేద్కరిజం పార్లమెంట్లో గద్దె మీదకి ఎక్కాలి, దేశాన్ని అంబేద్కరిజం రూల్ చేయాలి. ఇది నా కళ, నా ఆశయం. మరి దాని కొరకు ఇప్పుడు సమాజాన్ని ఎడ్యుకేట్ చేయాలి, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని మీడియాని ఆశ్రయిద్దామంటేనేమో వీళ్ళందరూ పాలక పక్షానికి అమ్ముడుపోయారు.
కనుక అట్లా అమ్ముడు పోకుండా అంబేద్కరిజం కొరకు పనిచేసే మీడియా ఛానల్స్ ఎంతైనా అవసరం. ఎవరైనా అలా ముందుకు వస్తే మనం పూర్తి సహకారం అందిస్తాం. ఓకే ఓకే సార్. ఐఆర్ మీడియా గురించి ఏమైనా చెప్తారా? ఐఆర్ అంటేనే ఇండియన్ రిపబ్లిక్ మీడియా. అవును, ఇక పేరులోనే ఉంది మొత్తం. వారు మీతో సంప్రదించింది మీరు? వారు వచ్చారు. వారు తొలి కలయికలోనే, తొలి సమావేశంలోనే నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. వారు అంబేద్కర్ రైట్ ఛానల్, అందుకు నాకు చుట్టరికం కలిసింది. లేకపోతే వాళ్ళు 100 కోట్లకు అధిపతులైనా సరే నాకు అసలు నేను అటాచ్ కాలేదు. అవును, అటాచ్ కాలేదు. భావజాల పరంగా ఇండియన్ రిపబ్లిక్ ఛానల్, ఐఆర్ ఛానల్కు నేను ఐడియాలజికల్గా కనెక్ట్ అయిపోయాను. ఓకే, కనెక్ట్ అయిపోయాను. ఇంకా నా జీవితాశయంలో ఇది కూడా ఒకటి. ఐఆర్ ఛానల్ మనం ఫుల్గా సపోర్ట్ చేయాలి. అన్ని విధాలుగా, అవకాశం ఉన్నన్ని విధాలుగా వారిని సపోర్ట్ చేస్తానని నేను మాటిచ్చాను. ఓకే, నా అనుచరులు, నా శిష్యులందరూ కూడా విలేకరులు కండి. మీకు కూడా సోషల్గా స్టేటస్ వస్తుంది. తర్వాత విలేకరులందరినీ సమావేశపరిచి ఎలాగా న్యూస్ సేకరించాలి, ఎలాగా స్టోరీస్ రాసి పంపాలి, అది కూడా ఒక ట్రైనింగ్ లాగా ఇస్తాము. మంచి పవర్ఫుల్ ఛానల్గా ఈ ఐఆర్ ఛానల్ ఇప్పటికే ఉంది. ఇంకా పవర్ఫుల్గా దాన్ని మనం ముందుకు తీసుకెళ్ళడానికి మనం కూడా అంకితం అవుతున్నాం. నేను ఒకసారి అనుకున్నానంటే భాషలాగా ఇక 1,00,000 సార్లు చెప్పినట్టే. అంతే, కనుక వెనక్కి పోయేది లేదు. ఐఆర్ ఛానల్ ఈజ్ మై ఛానల్. ఓకే, వన్స్ యు ఆర్ ది మేనేజింగ్ డైరెక్టర్ కాబట్టిగా మీరుంటే ఆపైతో హంబి హై. డెఫినెట్గా ఓఫీరిస్టులు అందరూ ఉన్నారు. ఐఆర్ ఛానల్ మనం ముందుకు తీసుకెళ్దాం. వారిని ఆ దేవుడు ఆశీర్వదించాలని ప్రార్థన చేద్దాం. ప్రాక్టికల్గా కూడా పనిచేద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పటివరకు మీ విలువైన సమయాన్ని ఇచ్చి అనేక ప్రశ్నలకు సమాధానం ఇచ్చినందుకు, ఎంకరేజ్ చేసినందుకు హృదయపూర్వక వందనాలు. మై ప్లెజర్. థ్యాంక్ యూ. వీక్షించిన మీ అందరికీ వందనాలు. ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉందని ఆశిస్తూ ఉన్నాను. ప్రార్థించండి, నలుగురికి తెలియచేయండి. ఇంతవరకు జరిగినటువంటి యొక్క కార్యక్రమం ద్వారా మీరు ఇతరులకు షేర్ చేయుట చేత, ఇతరులకు పరిచయం చేయుట చేత కూడా మీరు ఈ సత్య సేవలో భాగస్థులు అవుతున్నారు. కనుక ఇంకా మీకు తెలియని విషయాలు, మీ బైబిల్ చదవండి. ఇంకేమైనా ప్రశ్నలు వస్తే తప్పకుండా మీరు పంపించండి. దైవజనుల చేత దేవుడు రచింపజేసినటువంటి గ్రంథాలను మీరు తప్పకుండా పొందుకొని చదవండి. మీరు ఇంకా దీవించబడతారు. ఇంకా ఉన్నత స్థాయికి మీరు ఆత్మీయ జీవితంలో మరి ఎదుగుతారు. దేవుడు అలాగే మిమ్మల్ని నడిపిస్తారు. ఇంతవరకు వీక్షించినందుకు మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. వచ్చే శనివారం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారం. ప్రైజ్ ది లార్డ్.